నేను ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేయబట్టి 18 మంత్స్ అలా అవుతుంది అంతే. అకౌంట్ ఎప్పుడో క్రియేట్ చేశాను కాబట్టి మనకి ఇన్‌స్టాగ్రామ్ అంటే అని ఎంత పోరగాలాట మనకు తెలవదు. అది నాకు తెలవకుండా మా అన్న కొడుకు నా పక్కకు కూర్చున్నాడు, మొత్తం రికార్డ్ చేసిండు. ఒక 10,000 కంటెంట్ క్రియేటర్స్‌కి శాంపుల్ సైజ్ తీసుకుంటే టాప్ 10లో ఉన్నారంట మీరు. ఐ ట్రైడ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఓవర్ ద ఇయర్స్. నేను ఒక 10 ఇయర్స్ 11 ఇయర్స్ బ్యాక్ పాడ్కాస్టింగ్ చేసేవాడిని. స్కాట్లాండ్లో ఉండి ఇండియన్ ఆంటర్‌ప్రెన్యూర్స్‌ని ఇంటర్వ్యూ చేసేవాడిని. అదొక 100 అండ్ సంథింగ్ ఎపిసోడ్ షూట్ చేశాను. సో ఫర్ లైక్స్ ఆఫ్ నవీన్ తివారీ, ఇన్మోబి, అంకుర్ వారికు, రేజర్ పే, హర్షిల్ మాథుర్, వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేశాను నేను. సో కాన్ఫిడెన్స్ మీకు ఎట్లా వచ్చింది? నేను ఫస్ట్ టైం 2014లో అనుకుంటా పబ్లిక్ స్పీకింగ్. పబ్లిక్ స్పీకింగ్ అంటే మనకి యూనో వణికిపోతుంది. సో అట్లా భయం ఉండేది. బట్ 100K ఫాలోవర్స్ వచ్చినప్పుడు యాక్చువల్గా ఐ డిడెంట్ ఫీల్ వెరీ ఎగ్జైట్. ఓకే 100K వచ్చింది, మంచిగా అనిపించింది, కానీ నాకు 10K ఫాలోవర్స్ వచ్చినప్పుడు ఉన్నంత ఎగ్జైట్మెంట్ తర్వాత ఎప్పుడు లేదు. ఇప్పుడు కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి దిస్ ఓన్లీ థిన్ లైన్. ఎస్, వెరీ థిన్ లైన్. ఓవర్ కాన్ఫిడెన్స్ అనే థాటే క్రాస్ అవ్వలేదు. నాకు క్రాస్ అయ్యే థాట్ ఏంటంటే అరగెన్స్. చాలామంది ఫాలో అవుతున్నారు, మనం చేసే కాంటెంట్ రిజనేట్ అవుతుందంటే దే కనెక్ట్ విత్ మీ. స్ట్రాటజీ, ఈ కాంట్రవర్సీ స్ట్రాటజీ కానీ ఇంకా నేను చాలా స్ట్రాటజీస్ వాడాను యాక్చువల్గా సోషల్ మీడియాలో. నాకు ఒక 500K వచ్చిన తర్వాత మీ అందరికి చెప్తాను. ఓకే, ప్లీజ్ ప్లీజ్ దిస్ వాట్ అన్న చనిపోయినమ్మా అన్న. లెట్స్ టాక్ అబౌట్ యువర్ ఫిట్నెస్ జే, బికాస్ అనదర్ షేడ్ యూ హ్యావ్ విచ్ ఇస్ యువర్ ఫిట్నెస్. ఇది కూడా చాలా మందికి హెల్ప్ అవుతుంది అనుకుంటా. మీరు ఎక్కువ ప్రమోట్ చేయరు, కానీ ఐ థింక్ యూ షుడ్ అబౌట్ ఫిట్నెస్. మీ మ్యారథాన్, మీ ప్రిపరేషన్, ఇది ఎట్లా స్టార్ట్ అయింది అసలు? చెప్తాను. సో ఐ డోంట్ నో, మీరు నా ఆఫీస్లో మెడల్స్ ఉంటాయి. నిన్న యాక్చువల్గా ఫొటోస్ తీసుకున్నాం కానీ తీసుకోలేదు. ఎక్కడ ఉంటాయి ఫొటోస్ కూడా, చూసారు లేదా కానీ. నేను ఎప్పుడన్నా వీడియోస్లో మాట్లాడేటప్పుడు ఆఫీస్లో కనిపిస్తాయి వెనకాల మెడల్స్. ఆ మెడల్స్ వచ్చేసి ఐ స్టార్టెడ్ కలెక్టింగ్ దమ్ అబౌట్ 14 years ago. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను, తర్వాత ఫస్ట్ మ్యారథాన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. రైట్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నేను ఐటీ టెక్నీషియన్ లాగా పనిచేసేటప్పుడు మా కంపెనీలో, పాత కంపెనీలో, చిన్న కంపెనీ, 150 people ఉండేవాళ్ళు. సో ఎవ్రీబడి నోస్ ఎవ్రీబడి, మేము అంత ఫ్యామిలీ లాగా మంచిగా ఉంటుంది. స్మాల్ కంపెనీస్లో బ్యూటీ అదే, బాగుంటుంది. అందరూ కలిసి ఒకసారి స్పోర్ట్స్ రిలీఫ్, సెయిన్స్బరీ స్పోర్ట్స్ రిలీఫ్ అని చెప్పేసి ఒక 5K రన్ సైన్ అప్ అవుతున్నారు చాలామంది. మనం వేరే సోషల్ యానిమల్ ఎనీవే. మనం ఏ పార్టీకి పోయినా లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ అనమాట. గుద్దుడే గుద్దుడు. అందరు సైన్ అప్ అవుతారు. అరే అందరు సైన్ అప్ అవుతారు, మనం కూడా సైన్ అప్ అవుదాం, చారిటీ మంచిగా, అంటే మంచి ఫీలింగ్ ఉంటుంది. 5K అంటే కొట్టొచ్చులే అటు ఇటు అని చెప్పి సైన్ అప్ అయినా మా దాంట్లో ఒక ఆమె ఉంటుండే ఫైనాన్స్లో. ఆమె బాగా రన్నింగ్ బాగా చేస్తుంది అనమాట. సైన్ అప్ అయ్యి అందరం రన్ చేసినాము. అయిపోయింది, రేస్ అయిపోయింది. ఎవరిది ఎంత టైం అంటే ఆమెదుండి అందరికంటే మంచి టైం ఉన్నట్టుంది. ఆమె ఫినిష్ చేసినాక నేను 2 నిమిషాలు పట్టింది, 2 నిమిషాలు 3 నిమిషాలు వెనకాల పట్టింది. అరే ఈమె ఎన్ని రోజుల నుంచి రన్నింగ్ చేస్తుంది, ఆమె కంటే నేను 3 నిమిషాలు తక్కువ పరిగెత్తరా. సో ఇట్స్ ఫైన్, వీఆర్ డూయింగ్ వెల్ అన్నట్టు అనిపించింది. తర్వాత మంచిగా అనిపించింది ఆ 5K రన్ చేసిన తర్వాత పెద్దగా చేయలే, మర్చిపోయినా. కానీ పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన. సో ఐ నీడెడ్ సమ్ హెడ్ స్పేస్. మనకు చాలా ఆలోచనలు ఉంటాయి, ప్లస్ నాకు ఏదో ఒకటి స్టార్ట్ చేయాలా, ఏదో బిజినెస్ చేయాలా అని ఎప్పటి నుంచో ఆలోచన. ఇక అది ఇది. సో మెల్లిమెల్లిగా 1/2 kilometer 1 kilometer అట్లా రన్ చేస్తుండే. హాఫ్ మ్యారథాన్, ½ kilometer. ఓకే బ్రో, అప్పుడు మనకు ఉండే అలవాట్లకి 1/2 kilometer పరిగెత్తే చచ్చిపోయేవాని దమ్మొచ్చి. 1/2 kilometer 1 kilometer పొద్దున్నే వెళ్ళి పరిగెత్తేవాడిని. అప్పుడు పాడ్కాస్ట్లు వినడం స్టార్ట్ చేశాను. ఈ చెప్తారు కదా, ఏదన్నా పొద్దున్నే వర్కౌట్ చేయాలి, మోటివేషన్ చేయాలి, అది అని స్వెట్టింగ్ ఉండాలి పొద్దున్నే, అప్పుడు డే అంతా యాక్టివ్గా ఉంటుంది, అది అని రకరకాలు ట్రై చేసేవాళ్ళం. సో అట్లా 1/2 kilometer 1 kilometer 2 kilometers అట్లా బిల్డప్ చేసుకున్నాను. తర్వాత పార్క్ రన్ సైన్ అప్ అయ్యాను. తర్వాత మా అబర్డీన్లో బేకర్ హ్యూస్ 10K రన్ అని ఫ్లాగ్షిప్ రేస్ ఉండేది ఎవ్రీ ఇయర్. దానికి సైన్ అప్ అయినా 10K చేసిన. 10K ఫస్ట్లో చేసినప్పుడు 66 minutes ఏమో, 1 hour 6 minutes ఏమో పట్టింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొంచెం బెటర్ చేసిన. అట్లా బేకర్ హ్యూస్ 3-4 times చేసిన. అట్లా ఇక రన్నింగ్ అనేది ఐ లైక్డ్ ఇట్. ఇట్ వాజ్ ఎడిక్టివ్. రన్నింగ్ కొంతమందికి బోర్ అనిపిస్తుంది, బట్ ఇట్స్ వెరీ గుడ్. ఐ ఎంకరేజ్ ఎవ్రీబడి టు రన్.
తర్వాత లైఫ్ అలా చాలా 10K రేసెస్, 5K రేసెస్, తర్వాత హాఫ్ మ్యారథాన్స్ చేశాను కొన్ని. తర్వాత మా క్లయింట్ ఒకడు ఉండి ఛాలెంజ్ చేశాడు, నువ్వు హాఫ్ మ్యారథాన్లో నన్ను బీట్ చేస్తే ఐ విల్ బై యూ బియర్స్ అని చెప్పాడు మా క్లయింట్. సో యు నో హూ యు ఆర్, రైట్? సో వాడు నాకంటే చాలా ఫాస్ట్ పరిగెత్తాడు యాక్చువల్గా. వీడు ఛాలెంజ్ చేసిందంటే మనం బీట్ చేయాల్సిందే అని చెప్పేసి ఆ రోజు 21 కిలోమీటర్స్ ఆగకుండా పరిగెత్తిన. నా మైండ్లో ఒకటే ఉంది, వాడే ఉన్నాడు, ఏం లేదు ఇంకా మైండ్లో. వీడిని బీట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. బట్ నాకంటే 5 minutes ముందు వేలో స్టార్ట్ అయ్యాను. అట్లా కూడా ఉరికి వాడికంటే 7 minutes అహెడ్ ఫినిష్ చేసిన. సో వెన్ వాజ్ యువర్ ఫస్ట్ మ్యారథాన్? సో చెప్తా, అది అయిపోయింది. తర్వాత మళ్ళీ వాడు బీర్లు కొనియలేదు. మళ్ళీ నెక్స్ట్ 10K అన్నాడు. 10K కూడా మళ్ళీ వాడిని బీట్ చేసిన. యాక్చువల్గా ఈవెన్ టుడే దట్స్ మై పర్సనల్ బెస్ట్, దట్ 10K వాస్. దెన్ అట్లా మనం ఇక్కడ నుంచి బ్రో 2 yearsకి 1 yearకి ఇండియాకి వెళ్తాం కదా, విజిట్కి వెళ్తాం కదా. ఒకసారి 2021లో ఇండియాకి వెళ్ళిన, మా బామ్మడిది పెళ్ళి ఉండే. ఇండియాకి వెళ్ళి నవంబర్లో ఎండింగ్లో వెళ్ళిన. అనుకోకుండా ట్రిప్ 1 month ట్రిప్ 6.5 monthsకి ఎక్స్టెండ్ అయింది. సో ఎక్స్టెన్షన్ 3 సార్లు ఫ్లైట్ టికెట్ ఎక్స్టెన్షన్ చేసిన. 6.5 months అవి మా ఊర్లోనే ఉన్నా. సో అప్పుడు ఏమవుతుంది, 6.5 months ఉన్నప్పుడు లిటరల్గా మా ఊళ్ళో ఉన్న నాటుకోళ్ళని నేనే తిన్నా. ఐఎమ్ నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్, దిస్ ఈజ్ ట్రూత్. మా అన్న కొడుకుంటాడు శ్రవణ్ అని. శ్రవణ్ మనతో పొద్దున్న లేసి మనతోటే ఉంటాడు. మనకి ఊళ్ళో ఏదైనా నాటుకోడి కనిపించంటే శ్రవణ్ ఎవరిది ఇది అంటే, ఏ బాబాయ్ అది అంటుండే. కనుక్కో అంటే సాయంత్రానికి రేటు మాట్లాడి తీసుకొని వచ్చేసేవాడు. అట్లా ఊళ్ళో నాటుకోడ్లలో ఫినిష్ చేసాం. మా నాటుకోడి తాగేటప్పుడు దానికి ఉండాలి కదా లిక్విడ్. మా మండలంలో వాయించిన సగం మంది నేను మా ఫ్రెండ్స్ తాగినాం. మొత్తానికి లాంగ్ స్టోరీ షార్ట్, రిజల్ట్ ఏమైందంటే ఈ 6 నెలల్లో నేను 13-14 కిలోలు పెరిగిన. ఐ వాజ్ లుకింగ్ లైక్ ఎ పిగ్. ఒకరోజు జూన్లో రిటర్న్ వచ్చిన, 2022 జూన్లో రిటర్న్ వచ్చి ఒకరోజు స్నానం చేసి బట్టలు వేసుకునేటప్పుడు మిర్రర్లో చూసుకున్నాను బ్రో. లాంగ్ మిర్రర్స్ ఉంటాయి కదా, మొత్తం బాడీ మొత్తం కనిపించే పైనుంచి కిందాక. ఒకసారి చూసుకుంటే that moment that hit me like ton of bricks. The shame, I felt so shameful looking at my own body. Honestly, I was like, what the hell. That moment changed everything in terms of my fitness. నాకు అప్పటి నుంచి రన్నింగ్ చేస్తూ ఉన్నా కదా. నేను ఎప్పుడో ఒకసారి ఐ హెర్డ్ అబౌట్ మ్యారథాన్స్, ఐ హెర్డ్ అబౌట్ లండన్ మ్యారథాన్, రైట్? చాలామంది రికమెండ్ చేస్తారు. సో నాకు బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఐ వాంటెడ్ టు డూ ఎ లండన్ మ్యారథాన్. మై బకెట్ లిస్ట్ అంటే తెలుసు కదా, చచ్చిపోయే ముందు చేసే పనులు. సో ప్లీజ్ బకెట్ దాన్ని ముందు చేసే పనులు, అందుకే బకెట్ లిస్ట్ అంటారు. లండన్ మ్యారథాన్ వచ్చేసి మన బకెట్ లిస్ట్ ఐటమ్. సో లుకింగ్ బ్యాక్ ఐ వాజ్ కనెక్టింగ్ ద డాట్స్ లైక్ ఓకే, ఆ మూమెంట్ నాకు షేమ్ఫుల్ అనిపించినప్పుడు immediately I wanted to do something so badly. I needed to do something to change my body because I know where I was heading. నిజంగా ఫోటో చూపిస్తాను మీకు, కొద్దిసేపు అని చూపిస్తాను. సో ఇమ్మీడియట్లీ నేను బట్టలు వేసుకున్నాను, ఎమ్మటే వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి లండన్ మ్యారథాన్ గురించి చూడడం స్టార్ట్ చేశాను. నాకు తెలియదు ఈ విషయం, ఈ మ్యారథాన్స్ ఎట్లా ఎంటర్ అవుతారు ఇదంతా మనకి ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు చాలామందికి ఇంకా చాలామంది తెలియదు. అదో పేద తతంగం. దానికంటే ఆ రోజు 42 kilometers పరిగెత్తడం చాలా ఈజీ, రైట్? సో అది చూస్తే ఇది ఎంట్రీస్ ఎప్పుడో అయిపోయినాయి అన్నది. అరే ఇదేంద్రా రేసు ఏమో ఇంకా 4-5 నెలలు ఉంది, ఎంట్రీస్ అయిపోయిందని నేను అనుకుంటున్నా. ఇది ఎప్పుడు 1 year ముందే అయిపోతాయి అనమాట. సో ఎమ్మటే నాకు అర్థమైంది, ఓకే చారిటీస్ కొన్ని ఉన్నాయి, చారిటీస్కి ఫోన్ చేస్తే మేబీ యూ విల్ హ్యావ్ ఎ ఛాన్స్. సో కొన్ని చారిటీస్ కాల్ చేశాను, 10-12 చారిటీస్కి ఏమో కాల్ చేశాను, ఈమెయిల్స్ పెట్టాను. మొత్తానికి ఒక చారిటీ ఆస్తమా అండ్ లంగ్ ఫౌండేషన్ అని ఒక చారిటీ వాళ్ళు, ఓకే ఎందుకు ఇవ్వాలి నీకు చెప్పు అని చెప్పి, ప్రతి చారిటీ ఎందుకు ఇవ్వాలంటారు, ఉంటే వాళ్ళ దగ్గర ప్లేస్లో ఉంటాయి. చెప్పాను నాకు కొంచెం మైల్డ్ ఆస్తమా ఉంది, సో ఇది నాకు ఉంది యాక్చువల్ కొంచెం, సో ఇది అని చెప్పాను. ఐ వాంట్ టు రైజ్ అవేర్నెస్ అది అంటే, ఓకే మరి 2,500 pounds రైజ్ చేస్తావా అన్నారు. చేస్తాను. ఎట్లా చేస్తావంటే ప్లాన్ చెప్పాను. ప్లేస్ ఇచ్చారు. సో నౌ మై గోల్, ఐ వాజ్ ఇన్ జూన్, రైట్, ఎండ్ ఆఫ్ జూన్. The race is in October 3rd. So I had 3 months, July, August, September. That's it. Precisely I had 100 days. This happened on 20th of June and I had 102 days or something like that. ఆ షేపు ఆ ఫిట్నెస్తో I can't run. I can't even run 2 kilometers, let alone 42 kilometers. Right? I had to do something. Now I got a goal, right? And I had a deadline. Everything set, right? I'm running towards it now. అదే రోజు వెళ్ళాను, సాయంత్రం జిమ్కి వెళ్ళాను.
మా ఇంటి పక్కన ప్యూర్ జిమ్ ఉంటుంది. జిమ్కి వెళ్ళాను. జిమ్ చేయడానికి వెళ్ళలేదు. జిమ్కి వెళ్ళి ఆ నోటీస్ బోర్డు చూడడానికి వెళ్ళిన. నోటీస్ బోర్డులో ఎవడోడు ఉన్నాడు ఏం కథ అని చూస్తూ ఉన్నా. పర్సనల్ ట్రైనర్స్ ఉన్నారు. చూస్తూ ఉన్నా. ఓకే, మనం ఎవడో ఒకడు మనకి వెనకాల కర్ర పెట్టుకొని కూర్చోవాలా. అకౌంటబిలిటీ కోచ్ కావాలి, లేదంటే మనం చేయలేము ఈ పని. నాకు తెలుసు ఆ విషయం. సో నేను పొద్దున్న లేవాలన్నా ఏది చేయాలన్నా ఒకటి ఉండాలి, ఎవడో ఒకడు ఉండాలి, రైట్? లేదంటే మనం ఓడిపోతాడులే ఈరోజు రేపు పోదాం నేను అంతాం. సో ఆ నోటీస్ బోర్డు చూసేటప్పుడు ఒకడు పుట్టాడు, ఒకడు వచ్చి నా పక్కన నిల్చొని మాట్లాడుతున్నాడు. ఓకే ఇది అది అని చెప్తా ఉన్నాడు. వాని పేరు స్టూవర్ట్ సడ్స్. This was after you came back from India now? So after I signed up for marathon. సో వీడు మాట్లాడుతున్నాడు, స్టూవర్ట్ సడ్స్ అని చెప్తా ఉన్నాడు. ఇట్లా ఉంటుంది పర్సనల్ కోచింగ్ అది ఇది అని చెప్తా ఉన్నాడు. అరే వీడు బాగా చెప్తున్నాడు కదా, వై డోంట్ యూ బీ మై కోచ్ అన్నాను. నేను చేస్తాను అన్నాడు. వాడు పర్సనల్ ట్రైనర్ యాక్చువల్గా. దిస్ హ్యాపెన్ 3.5 years ago. ఈవెన్ టుడే హీఈస్ మై కోచ్. సో వానికి సైన్ అప్ అయ్యాను. వీక్లీ ఒక సెషను. ఎంత డబ్బులు ఒక 10 sessions ఒకటేసారి కట్టేసేవాడిని. మనోడు అంతా ట్రైనింగ్ ప్లాన్ ఇది, స్ట్రెంత్ ట్రైనింగ్ ప్లాన్ ఇది, రన్నింగ్ ప్లాన్ ఇది, తర్వాత నీ న్యూట్రిషన్ ఇది అని చెప్పి ఇచ్చాడనమాట. ఏం తినాలి ఏం తినొద్దు అని చెప్పేసి. సో ఆ 100 days బ్రో, ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎవర్ వర్క్డ్ ఫర్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్ దట్ హార్డ్. లిటరలీ ఐ చేంజ్ మై హోల్ లైఫ్ స్టైల్. నేను అంతకుముందు ఎప్పుడు నెవర్ ఎ డే ఇన్ మై లైఫ్ నేను ఒక శాండ్విచ్ కానీ ఒక క్రిస్ప్ ప్యాకెట్ కానీ తీసుకొని దాని వెనకాల ఎన్ని క్యాలరీస్ ఉంటాయని నేను ఎప్పుడు చూడలే. బట్ ఫ్రమ్ దట్ డే ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ ఎవ్రీథింగ్, హౌ మెనీ క్యాలరీస్ ఇట్ హ్యాస్, హౌ మచ్ షుగర్ ఇట్ హ్యాస్. సో ఐ వాజ్ కౌంటింగ్ క్యాలరీస్. ఐ డోంట్ కౌంట్ యాజ్ మచ్ దీస్ డేస్, బట్ మొత్తం ఒక లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోయింది. నేను నా ఫుడ్ అంతా, నేను రెగ్యులర్గా తినే ఫుడ్ మొత్తం ఆపేసి స్టూవర్ట్ ఏం చెప్పాడో అవే తినడం స్టార్ట్ చేసాం. చికెన్ బ్రెస్ట్, ఎగ్స్, ఎగ్ వైట్స్, ఇట్లాంటివన్నీ. బ్రేక్ఫాస్ట్కి ఏమో ఓట్స్, వాట్ ఎవర్ హ్యాపెన్. లాంగ్ స్టోరీ షార్ట్ ఏమైందంటే 100 daysలో ఐ లాస్ట్ 13 kilos వైల్ రీటైనింగ్ మసిల్. అది చాలా ఇంపార్టెంట్. వెయిట్ లాస్ చాలా ఈజీ, మసిల్ గెయిన్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టం. ప్లస్ వైల్ రన్నింగ్, వైల్ బిల్డింగ్ ఎండ్యూరెన్స్. సో ఈ 100 daysలో నేను గూగుల్ స్ప్రెడ్షీట్ ఉంది నా దగ్గర, అట్లే ఉంది, అది చూపిస్తాను. Every week I had to run four sessions, right? So I had about 13 weeks or 14 weeks, something like that. If you do the numbers, it's 14 weeks. 14 weeksలో నేను ఎన్ని సెషన్స్ మిస్ అయి ఉంటాను? 14 times 4 is 56. ఎన్ని సెషన్స్ మిస్ అయి ఉంటాను? Tell us. 2 sessions. You actually missed. I thought you didn't even miss even I missed 2 sessions. Okay. That's it. Every single session I was doing. And at this point you were also doing your work, your professional side is ongoing. Yes. My family, my work and everything's ongoing. Not only just running, I was training at the gym as well. I was going to gym, like weight training 3 to 4 times a week. So overall like 4 running sessions, 4 weight sessions, 8 sessions. అంటే కొన్ని రోజులు 2 చేసేవాడిని. అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యాడ్ అ ఫ్యామిలీ, కిడ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఆల్కహాల్ కంప్లీట్గా ఆపేసాను. Sugar almost cut down to like negligible amount. Oils cut down to negligible amount. Even I couldn't believe who I was at the end of that 100 days. నేను లండన్ రేస్కి వచ్చాను. దానికి చాలా తతంగమైంది. సో మొత్తానికి వచ్చాను. అప్పుడు ఏదో ట్రైన్ స్ట్రైక్ నడుస్తుండే. సో మొత్తానికి వచ్చాను. నేను నా ఆలోచన ఎట్లుండే, అప్పటికి సరే 1-2 హాఫ్ మ్యారథాన్స్ చేశాను, 21 kilometers. ఇట్స్ ఫైన్, ఐ డన్ వాట్ ఐవ్ డన్. బట్ నాకు 42 kilometers అంటే మనం చేయగలుగుతామా? దిస్ ఈస్ గోయింగ్ టు బి మ్యామత్ టాస్క్. చాలా వీడియోస్ చూశాను, చాలామంది మ్యారథానర్స్వి టిప్స్, ట్రిక్స్, అది చాలా బ్లాగ్స్ చదివాను, అది చేశాను. నాకు అనిపించింది ఏంటంటే, ఓకే, ఇట్స్ యువర్ ఓన్ రేస్, యూఆర్ నాట్ కంపీటింగ్ విత్ ఎనీవన్. జస్ట్ రన్ యువర్ ఓన్ రేస్, రైట్? సో వర్స్ట్ కేసులో మనము ఆగుతాము, నడుస్తాము, లేదంటే కొద్దిసేపు బ్రేక్ తీసుకొని పోతాము అనుకున్నాను. ఆ రోజు రేస్ స్టార్ట్ అయిన రోజు నాకు తెలిసిన అమ్మాయి, అబడి నుంచి ఒక అమ్మాయి వచ్చిన అమ్మాయి కలిసింది. 44,000 రన్నర్స్లో నీకు తెలిసిన వాళ్ళకు ఒక అమ్మాయి యూ బంప్ ఇంటూ సంబడి. మంచిగా అనిపించింది. తర్వాత బ్రో Please. There's water there. I ran 42 kilometers non-stop. Honestly, I was like, నేను ఎప్పుడు అనుకోలేదు, అసలు ఆలోచించలేదు నేను చేయగలుగుతానా అనే ఆలోచనే ఉంది, డౌట్ ఉంది, కానీ చేస్తాననే ఆలోచన ఎప్పుడు లేకుండే. సో నేను, మా పెద్దనాన్న ఉన్నాడు, మా నాన్న వాళ్ళ అన్న,
ఆయనకి ఆస్తమా ఉండే, దమ్ము రోగం. యా, సో ఐ వాంటెడ్ టు డెడికేట్ ద లాస్ట్ 10 కిలోమీటర్స్ ఫర్ హిమ్. అది ముందే అనుకున్నాను, ఎవరికి చెప్పలేదు కాకపోతే. బట్ ఐ నో ద లాస్ట్ 10 కిలోమీటర్స్ ఆర్ గోయింగ్ టు బి డిఫికల్ట్, వెరీ వెరీ డిఫికల్ట్. ఐ రెడ్ సమ్వేర్, నేను చెప్తా ఉంటాను నా వీడియోస్లో కూడా, ఏ మ్యారథాన్ ఈజ్ 42 kilometers, ఏ మ్యారథాన్ ఈజ్ లైక్ 30 kilometers ఆర్ రన్ విత్ బాడీ, 10 kilometers ఆర్ రన్ విత్ మైండ్, అండ్ ద లాస్ట్ 2 kilometers ఆర్ రన్ విత్ టీయర్స్. సో నాకు తెలుసు ఈ లాస్ట్ 10 to 12 kilometers ఆర్ గోయింగ్ టు బి రియలీ డిఫికల్ట్, బట్ ఐ వాంటెడ్ టు హ్యావ్ దోస్ 10 kilometers టు హ్యావ్ అ పర్పస్. సారీ బ్రో. No, please. యా, అండ్ మై పర్పస్ వాజ్ మా పెద్దనాన్న. యా, Tell more about him. మా పెద్దనాన్న ఓకే, మా నాన్న వాళ్ళ సొంత బ్రదర్. మేము చాలా రోజులు మాట్లాడుకోలే యాక్చువల్గా. మా నాన్న మా పెద్దనాన్న కొట్లాడుకున్నారు చాలా రోజులు. సో మేము ఎప్పుడు పెద్దగా ఏం మాట్లాడుకోలే. బట్ మా పెద్దనాన్నకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు అమ్మాయిలు. ఒక కొడుకు Take your time. సో ఓకే, ఇట్స్ ఫైన్. ఒక కొడుకు లారీ యాక్సిడెంట్లో చనిపోయింది బ్రో. చనిపోయినప్పుడు కలిసినాం మేము, అప్పటిదాకా మాటలు లేవు. నేను పుట్టినప్పటి నుంచి మా పెద్దనాన్నకి మా నాన్నకి మాటలు లేవు. సో మా అన్న ఇందిరా నాన్న ఉంటాడు, ఆయన చనిపోయినప్పుడు మాటలు కలిసినాయి. అప్పటి నుంచి బాగా ప్రేమగా ఉండేవాళ్ళం. తర్వాత నా నా పెళ్ళప్పుడు మా పెద్దనాన్న సఫర్ అవుతూ ఉండే. సో ఇంకా మన పెళ్ళి కూడా పోస్ట్పోన్ అవుతుందా అనే సిచ్యువేషన్లో ఉండే. ఆయన ఇంకా ఆల్మోస్ట్ రేపో మాపో అన్నట్టుండే. ఆయన బాగానే నా పెళ్ళికి కూడా వచ్చిండు. నా పెళ్ళైన 6 daysకి చనిపోయాడు. అట్లా. సో బట్ మేము ఎప్పుడు మాట్లాడుకోకుండా, యూ కెన్ సీ ద బాడీ లాంగ్వేజ్ ఆఫ్ పీపుల్. నా చనిపోయిన మా అన్న ఆయన ఎప్పుడు ప్రేమగానే ఉండేవాడు బాగా. సో యా, ఎనీవే లాంగ్ స్టోరీ షార్ట్, అది ఆ లాస్ట్ 10 kilometers మా పెద్దనాన్నకి డెడికేట్ చేద్దాం అనుకున్నాను. సో హీ కెప్ట్ మీ గోయింగ్. Did you cry after you finish? I started crying at 32 kilometers and I cried for 10 kilometers. నేను నా ఫస్ట్ మ్యారథాన్ ఈ చారిటీకి చేశాను కదా, ఫండ్ రైజింగ్ చేయాల్సి వచ్చింది. ఫండ్ రైజింగ్ చేయాలంటే ద బెస్ట్ వే ఐ కెన్ డూ ఇట్ ఈస్ బై రైజింగ్ అవేర్నెస్, బై బీయింగ్ సీన్. సో నేను సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో బాగా పెట్టేవాడిని ఇవన్నీ. సో నేను రోజు రన్నింగ్ చేసేటివి. సో జనాలు చూడని వాళ్ళు చూసి, లేదంటే గుర్తురాని వాళ్ళు గుర్తొచ్చి, లేదంటే అరే వీనికి డొనేట్ చేద్దాం అనుకున్నాం, చేయాలి కదా అని గుర్తొచ్చే వాళ్ళు ఉంటారు కదా, అట్లా చాలామంది డొనేట్ చేశారు. సో ద పీపుల్ ఐ మెట్ like 10 years ago, I never spoken to them, even they donated. One of my friend, like he donated 500 pounds. నేను ఆయనకు పర్సనల్ కాల్ చేశాను, బ్రో ఏంది ఒక 0 ఎక్కువ పెట్టినావా ఏంది అని. మర్చిపోయి పెట్టినా. నో నువ్వు ఐ నో వాట్ యూర్ డూయింగ్, సో ఐ వాంట్ టు డొనేట్ 500 pounds అన్నాడు. వావ్ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్, రైట్. సో ఐ వాంటెడ్ టు టేక్ ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ ఎ జర్నీ. సో నేను ఈ రన్ చేసేటప్పుడు 42 kilometers ఐ వాజ్ మేకింగ్ వీడియోస్ ఆన్ ద రన్, అండ్ ఐ వాజ్ షూటింగ్ వీడియోస్ అండ్ ఐ వాజ్ పోస్టింగ్ దెమ్ వైల్ ఐ వాజ్ రన్నింగ్. సో నేను 32 kilometers వచ్చినాక వీడియోస్ చేయడానికి నాకు రావట్లేదు. ఐ వాజ్ సో ఎమోషనల్, ఐ వాజ్ క్రయింగ్ ఆల్ ద వే త్రూ. అండ్ దెన్ 40 kilometers వచ్చినాక ఇంకా అసలు అన్కంట్రోలబుల్ క్రయింగ్. ఎట్లా అంటే I just couldn't believe myself. I ran for 40 kilometers non-stop. Just
అసలు యా అయిపోయింది, రేస్ అయిపోయింది. I felt so proud, so happy, and first thing I told myself is I'm not doing this again. Okay, because it was so difficult. And then after a few minutes, I collected the medal, and నేను కొంచెం ముందుకెళ్ళాను. Then everything started coming back. They hit me like it's pound of flesh. It's just crazy. Um, the the last 100 days, the past 100 days, the journey I have been on, just incredible. The determination, the discipline, the consistency, and everything. The body, I look at the photos, I can show you the difference between a man 100 days before, a man 100 days after, and now I can call myself a marathoner. 0.001% of the population does marathon a year, right? So I'm one of them, and it hit me, and then I cried and cried and cried uncontrollably for like 20-25 minutes. Honestly, I was crying. I was sitting there, ఒక చెట్టు పక్కన కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. ఒక అమ్మాయి ఒక సేమ్ నా ఏజ్, నాకంటే పెద్ద ఏజ్ ఉంటుంది, ఆమె వచ్చి నా పక్క కూర్చొని ఆమె ఏడుస్తుంది. నేను ఏడుచుకుంటా ఆమెను అడుగుతున్నాను, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని. ఆమె వాళ్ళ అమ్మ చనిపోయిందంట 1 year back. సో వాళ్ళ అమ్మ కోసం చేస్తున్నాను. అండ్ షీ వాజ్ సెయింగ్ మై మామ్ వుడ్ హ్యావ్ బీన్ సో ప్రౌడ్ అని చెప్తుంది. సర్టన్లీ మీ పెద్దనాన్నకైతే ప్రౌడ్గా మీరు పక్కా ఫీల్ చేసినారు. కాకపోతే ఇది మ్యారథాన్ అనేది ఫిజికల్ యాక్టివిటీ ఉంటే ఫిజికల్ ఈజ్ ఆబ్వియస్లీ యువర్ డ్రీమ్. కాకపోతే హౌ డిడ్ దట్ హెల్ప్ యువర్ మెంటల్ వెల్ బీయింగ్? హౌ డిడ్ దట్ చేంజ్ యూ? మీరు ఇప్పుడు మ్యారథాన్ 42K ఎవరైతే రన్ చేస్తారో దే డోంట్ రన్ 42K బిఫోర్ దట్. ది డే దే విల్ రన్ బికాస్ దే విల్ ఆల్వేస్ కీప్ దట్ 10 kilometers ఆ కూషన్ పెట్టుకుంటారు. ఐమ్ షూర్ మీరు కూడా అట్లే చేసి ఉంటారు, విచ్ ఇస్ ద యూజువల్ ప్రాక్టీస్. అదొక్క రోజే అంత రన్ చేస్తారు. డిడ్ దట్ చేంజ్ యువర్ లైఫ్? ఎస్. ఎట్లా? గోయింగ్ బ్యాక్ టు యువర్ ప్రీవియస్ క్వశ్చన్, ఈ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని అడిగారు ఇంతకుముందు. సో ఇవన్నీ చేయడం వల్ల, నువ్వు మ్యారథాన్ అంటే నేను చెప్పా కదా, నాకు భయం ఉండేది. 42 kilometers ఎలా రన్ చేస్తారు? హౌ కెన్ ఎనీ సేన్ పర్సన్ రన్ 42 kilometers నాన్ స్టాప్? కమాన్ అని అనిపించేది. సరే, వర్స్ట్ కేసులో ఏమవుతాం, మనమైతే చచ్చిపోం కదా. వర్స్ట్ కేసులో ఏమవుతాం, మా అంటే ఆగుతాం, నడుచుకుంటూ పోతాం. లేదంటే యూ కెన్ గివ్ అప్, గెట్ ఇన్ అంబులెన్స్లో ఎక్కొచ్చు, లేదంటే చేసి బస్సో ట్యూబో ఎక్కి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. నో ప్రాబ్లం, నో బడీ ఈజ్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ టు యూ, రైట్? సో ఇక ట్రై అయితే చేద్దాం అన్నట్టు. సో బట్ హౌ ఇట్ చేంజ్ మీ యాజ్ అ పర్సన్ అపార్ట్ ఫ్రమ్ బిల్డింగ్ కాన్ఫిడెన్స్, బ్రో, ఈ రోజుకి కూడా ఎప్పుడైనా నా లైఫ్లో ఏదన్నా కొంచెం డిఫికల్ట్ మూమెంట్ కానీ, డిఫికల్ట్ డిసిషన్ కానీ, ఏదన్నా డిఫికల్ట్ if I'm going through challenging times, which happens very often because of the business and everything, I always look back to that day, 3rd of October 2022. Yeah. That day. I think it's 2nd or 3rd, I think. But yeah, that day. And I go back to that person at 32 kilometers. Yeah. The person who wanted to give up, but still ran 10 kilometers without giving up. That mindset, that will keep me going forever. Yeah. So a confidence అనేది, నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ అనేది, కాన్ఫిడెన్స్ నాకు అంత ముందు నుంచి ఉన్నా కానీ ఇట్ బూస్టెడ్ మై కాన్ఫిడెన్స్ మచ్ మోర్. అండ్ నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ అనేది నాకు మేబీ మ్యారథాన్ నుంచే వచ్చి ఉండొచ్చు. యా, లండన్ మ్యారథాన్ నుంచి. యా. సో స్టీవ్ జాబ్స్ ఒకటి చెప్తాడు, ఐఎమ్ ఎ హ్యూజ్ అడ్మైరర్ ఆఫ్ స్టీవ్ జాబ్స్, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ యాపిల్. ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ టాక్ అనుకుంటా చెప్తాడు, సమ్ 3 things అని చెప్పేసి. ఒకటి ఏం చెప్తాడంటే, యూ కెన్ ఓన్లీ కనెక్ట్ ద డాట్స్ లుకింగ్ బ్యాక్వర్డ్స్, యూ కెనాట్ కనెక్ట్ ద డాట్స్ లుకింగ్ ఫార్వర్డ్స్. నేను ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది అవుతుంది అని యూ క్యాన్ సే. బట్ నౌ ఐఎమ్ పాస్ట్ దట్ మ్యారథాన్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. నౌ ఐ కెన్ కనెక్ట్ ద డాట్స్. నా కాన్ఫిడెన్స్, నా నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ అనేది నా లండన్ మ్యారథాన్ నుంచే వచ్చింది. ఇన్ ఎ వే ఐఎమ్ సో గ్లాడ్ ఐ హ్యావ్ డన్ ఇట్. దట్ చేంజ్ మీ యాజ్ ఎ పర్సన్. ఇంకెన్ని మ్యారథాన్స్ ఇంకా మీరు రన్ చేసిన అనుకుంటా ఇంకా? సో యా, సో ఆ లైన్ క్రాస్ అవ్వగానే ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ ఇస్, ఐ ఎమ్ నెవర్ డూయింగ్ దిస్ అగైన్. దిస్ ఈజ్ సూపర్ ఫ్రీకింగ్ హార్డ్, డిఫికల్ట్. సరే, నేను ఇంత చెప్తున్నా కానీ ఆ రోజు యా, మన కాళ్ళు మొత్తం పోయినాయి. యాక్చువల్గా అసలు చాలా డిఫికల్ట్గా ఉండే.
And then next day I signed up for Berlin Marathon. Literally within 24 hours, because the bug hit me. I was like, man, this pain, I enjoy this so much. It gives you absolute high. Yeah, absolute high. And also in a hindsight, నేను ఆ రీసెర్చ్ చేసేటప్పుడు ఈ 4 hours మారథాన్ అనేది ఒక థింగ్. చాలా మంది మారథానర్స్కి 4 hours లోపు కొట్టాలనేది ఒక కోరిక, గోల్. నేనేమో లండన్ 4:23 పట్టింది నాకు. సరే, నేను ఒక హాఫ్ మైల్ ఎక్కువ పరిగెత్తిన బికాస్ ఆఫ్ ఆల్ ద టర్న్స్ అండ్ థింగ్స్. సో 4:18 అఫీషియల్ టైం 4:23, 4:18లో కొట్టినాం. నాకు అనిపించింది, అరే నీ అమ్మాయి sub-4 అనేది ఇంతమందికి ఉంటుంది, నేను దగ్గర దాకా వచ్చి 18 minutes పోయింది కదా పోయి అనుకుంటే తర్వాత అర్థమైంది, నేను ఈ వీడియోలు ఈ సోషల్ మీడియా చేయకుండా సపరేట్గా పరిగెత్తుంటే 18 minutes కొట్టేసేవాళ్ళు. యా, సో అరే దగ్గర దాకా వచ్చి పోయింది అని చెప్పేసి ఇంకోటి చేద్దామని చెప్పి బెర్లిన్ సైన్ అప్ అయినా. యా, బెర్లిన్ సైన్ అప్ అయినప్పుడు బెర్లిన్ కొంచెం లైట్ తీసుకున్నా, రన్ చేయొచ్చులే అనుకున్నా. బ్రో, అసలు మారథాన్ నువ్వు ఎప్పుడు లైట్ తీసుకోలేవు, ఎంత సీజనల్ మారథాన్ అయినా. చాలా బెర్లిన్లో చాలా సఫర్ అయినా. 25 degrees ఉండే టెంపరేచర్. 25 degrees అంటే టూ హాట్ ఫర్ రన్నింగ్. 4:55 పట్టింది నాకు. చాలా సఫర్ అయినా. బెర్లిన్లో మా ఫ్రెండ్స్ వచ్చి యాక్చువల్ నాతో పాటు సపోర్ట్ చేయడానికి. నేను బయటకు వచ్చినప్పుడు వీడియో తీసి ఆ వీడియోలోనే చెప్పిన, ఐఎమ్ నెవర్ డూయింగ్ దిస్ అగైన్ అని. ఆ వీడియో అట్లే ఉంది ఇప్పటికి. యా, చెప్పిన. మళ్ళీ దాని తర్వాత ఇంకా 5 మారథాన్ చేసిన, టోటల్ 7 చేసిన బ్రో. మై మ్యారథాన్ ఈజ్ 42 kilometers. ఐఎమ్ సేయింగ్ దిస్ అగైన్. ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ మ్యారథాన్ అంటే 5K 10K అనుకుంటారు. మన దగ్గర ఏంటంటే ఫినిష్డ్ ఆల్ 7 దెన్. నో, మన దగ్గర ఏంటంటే 5K మ్యారథాన్ అంటారు, 10K మ్యారథాన్ అంటారు. దట్స్ నాట్ రైట్. ఈ ఆర్గనైజర్స్ కూడా మార్చండి, రైట్? తర్వాత నేను సో ఆల్ 7 కాదు, నేను 7 మారథాన్స్ చేశాను ఇన్ టోటల్. బట్ మేజర్స్ చేయలేదు. మేజర్స్ ఓన్లీ 5 చేసిన ఇప్పటికి. 2 more to go. అది కొత్తదైతే ఆస్ట్రేలియా, అది మొన్న స్టార్ట్ అయింది. చేసిన ఆస్ట్రేలియా అయిపోయింది. సిడ్నీ మొన్న లాస్ట్ ఇయర్ 5 మారథాన్ రన్ చేసిన బ్రో, 2025లో. You're an animal. You did 5. Oh. I got carried away. Well done. అంతకుముందు ఓన్లీ 2 చేసిన. అంతకుముందు 3 years 2 చేసిన. ఒక లండన్ బెర్లిన్ చేసిన, అంతే. నేను ఎందుకో పిచ్చి పట్టినట్టే ఒకటేసారి 5కి సైన్ అప్ అయినా. ఎందుకంటే ఎట్లాగో ట్రైనింగ్ చేస్తున్నా కదా, ఐఎమ్ ట్రైనింగ్ ఎనీవే, సో వై నాట్ జస్ట్ గో ఫర్ ఇట్. ఇంకోటి వచ్చేసి మనకి ఈ లండన్ బెర్లిన్ చేసినాక నాకు అప్పుడు అర్థమైంది ఈ వరల్డ్లో 6 మేజర్ మ్యారథాన్స్ ఉంటాయని. నాకు అప్పటిదాకా తెలియదు 6 ఉంటాయి, 6 చేస్తే బాగుంటుందని. నేను ఆల్రెడీ ఐ డన్ 2, 33% ఆఫ్ దెమ్. ఓకే, వై నాట్, లెట్స్ డూ ద రెస్ట్ అని స్టార్ట్ చేశాను. న్యూయార్క్ మ్యారథాన్లో ప్లేస్ రానికి ఒక 300 emails పెట్టుంటాం చారిటీస్కి. ఈ మ్యారథాన్స్లో ఎంటర్ అవడం అంత డిఫికల్ట్గా ఉంటుంది. 300 emails పెడితే లాస్ట్కి ఒక ఆయనకి తెలిసిన ఆయన ప్లేస్ వాళ్ళ చారిటీ ఉంటే వాళ్ళ చారిటీ త్రూ ఇచ్చిండు. దానికి $3,000 రేజ్ చేయాల్సి వచ్చింది. ఫండ్ రైజింగ్ పెద్ద మనకి ఇబ్బంది ఎప్పుడు కాలే, బాగానే చేస్తాను నేను. సో చేసినా కానీ నాకు వీసా రాలే బ్రో. ఐఎమ్ ఏ UK citizen. I did not get a US visa. So you didn't go for that marathon, is it? I had to postpone it. నా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసుకున్నాను, అకామిడేషన్ క్యాన్సిల్ చేసుకున్నాను. ఒక 500-600 pounds బొక్క. ఈ బ్రిటిష్ ఎయిర్వేస్ రూపాయి కూడా ఇవ్వలే క్యాన్సిల్ చేసుకుంటే. 500 pounds ఏమో. వాడు ఎయిర్బిఎన్బి వాడు బాగానే ఫుల్ రీఫండ్ ఇచ్చిండు. ఈ ఫ్లైట్స్కి రూపాయి కూడా రాలేదు. నేను చెప్పినా కూడా చారిటీస్కి ఇట్లా చేస్తున్నా, నాకు రిజెక్ట్ అయింది అన్న. ఒకటి ఇంకోటి అసోసియేట్ చేయొచ్చు మీతో. సారీ, ఐ విల్ లెట్ యూ కంటిన్యూ అగైన్ ఫ్రమ్ దేర్, కానీ ఐ జస్ట్ వాంట్ టు ఎన్ష్యూర్ ఐ పుట్ ఇట్ అవుట్ దే. మీ వాళ్ళకి మీకు ఫాలోవర్స్కి చెప్పారనుకుంటే యూ ఆర్ ఏ గో గెటర్ అనుకున్నారు, ఫిక్స్ అయిపోయింది అని అంటే యూ యాక్చువల్లీ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ లైక్ లైఫ్ డెత్ సిచ్యువేషన్ లాగా కూడా యూజ్ చేసుకుంటున్నారు మ్యారథాన్ అని. మీరు ఆల్రెడీ చెప్పింటారా మీ ఫాలోవర్స్కి, పీపుల్ లైక్ వాంట్స్ టు, దిస్ ఈస్ అ గ్రేట్ అట్రిబ్యూట్ టు హ్యావ్ పర్సనాలిటీ వైజ్. సో ప్లీజ్ టెల్ విత్ యువర్ వ్యూవర్స్ యూజింగ్ దిస్ ప్లాట్ఫామ్ how one can be go-getter. We'll go back to marathon, I'm sure. I'll tell you a story, right? నేను 2007లో మనం బీటెక్ 5 years చేసినాం, తెలుసు కదా అందరికీ. 4 years చేయాల్సింది 5 years చేసినాం. కొందరు కామెంట్స్ పెడుతుంటారు, అలా 5 years ఎట్లా అవుతుందా రాలే, వాళ్ళకి అర్థం కాదు పొరగాలకి మన బాధలు. సో అయిపోయినాక మా నాయన ఎప్పుడు అందరికీ చెప్తుండే, మా చిన్న కొడుకు అమెరికా పోతాడు అని. మనం పెద్ద బిస్కెట్ వేసినాం, అమెరికా ఎడబోతాం బ్యాక్లాగ్స్ అవి పెట్టుకొని.
సో మొత్తానికైతే క్లియర్ చేసినాము. అమెరికా పోదామని అప్పుడు యూఎస్లో హైదరాబాద్లో ఎంబసీ లేకుండే, చెన్నైలో ఉంటుండే ఎంబసీ. చెన్నై పోయినా 3 సార్లు పోయినా, 3 సార్లు గుద్దుపడేసిరు, రిజెక్షన్. యా చూడకుండా గుద్దుపడేసిరు. సో యూఎస్ వీసా రాలే. తర్వాత అప్పుడు యూకేకి వచ్చిన. యూకే సెకండ్ చాయిస్ అని చెప్పేసి యూకేకి వచ్చినాం. యూకేకి వచ్చినాక ఊకుంటున్నా, మళ్ళీ పోయినా, మళ్ళీ 2 సార్లు విజిటింగ్ చేసిన, 2 సార్లు గుద్దిరు, రిజెక్షన్. 5 సార్లు రిజెక్షన్ అయింది. యూకే నుంచి చేసిన విజిటింగ్, లండన్ ఎంబసీకి వచ్చేసిన. 5 సార్లు అయింది. 5 సార్లు అయింది, అయినా ఊకుంటున్నా. 6సారి కూడా వేసిన. గెస్ వాట్, 6సారి వచ్చింది. ఈసారి స్టూడెంట్కి వేసిన 6సారి వచ్చింది. కానీ నాకు సేమ్ మంత్ జూలై 2010 సేమ్ మంత్ నాకు ఐటీ జాబ్ వచ్చింది. ఇక్కడ ఐటీ జాబ్ వచ్చింది కాబట్టి ఐ ప్రిఫర్డ్ ద జాబ్. నేను ఐటీ కెరియర్ ప్రిఫర్ చేశాను. మళ్ళీ యూఎస్కి వెళ్ళి మళ్ళీ స్టూడెంట్ లాగా మళ్ళీ స్టార్ట్ చేసి ఇదంతా మళ్ళీ లైఫ్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ బాధలను ఓడిపడతాడని చెప్పేసి ఐ టేక్ ఇట్ ఈజీ. నేను ఐసేవీస్ ఫీ, యూఎస్ అపాయింట్మెంట్ ఫీ అన్నీ మళ్ళీ ఆడ పైసలు తలగబెట్టిన. ఇవన్నీ పైసలు పెట్టి ప్లాట్ కొన్నా మంచిగా పైసలు వస్తున్నాయి. అన్ని దాని మీద ఖర్చు పెట్టిన. సో అది యూఎస్ పోలే, ఇంకా పోకుండా జాబ్ చూసుకున్నా. ఆ యూనివర్సిటీ వాళ్ళకి ఈమెయిల్ పెట్టిన, నేను రావట్లేదు ఈ సెమిస్టర్, నెక్స్ట్ సెమిస్టర్ వస్తా అని పెట్టిన. సరే అన్నారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్ 6 నెలలు కాగానే మళ్ళీ పెట్టిన, మళ్ళీ రాను, మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్ వస్తా అన్న. ఈసారి రిప్లై పెట్టలే, మళ్ళీ పెట్టిన, మళ్ళీ రిప్లై పెట్టలే. ఒక 3-4 వీక్స్ అయినాక చూస్తే ఒక ఇన్సిడెంట్ అయింది. సరే ఆ ఇన్సిడెంట్కి కోసేమని చెప్తా. అది 2010లో సీన్ కట్ చేస్తే 2024 నాకు అప్పటిదాకా యూఎస్ వెళ్ళే అవసరం రాలే. ఇంకా అవసరం రాలేదు, మనకి యూఎస్ గురించి ఆలోచన లేదు. 2024లో నేను న్యూయార్క్ మ్యారథాన్కి సైన్ అప్ అయినా, ఆఫ్టర్ సెండింగ్ 300 ఈమెయిల్స్ అండ్ వాట్ నాట్. సో అప్పటికి నేను బ్రిటిష్ సిటిజన్. ఐ వాజ్ 6 years బ్రిటిష్ సిటిజన్. 2018లో మన సిటిజన్షిప్ తీసేసుకున్నాం, ట్రావెలింగ్కి ఈజీ అవుతుందని. బట్ హూ నోస్. సో నీకు బ్రిటిష్ పాస్పోర్ట్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు గో త్రూ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్, ఎస్టా అంటారు కదా. ఎస్టా పెడితే వచ్చేస్తుంది మా లైట్ అని చెప్పేసి మ్యారథాన్కి నెల రోజుల ముందు ఎస్టా అప్లై చేస్తే రిజెక్షన్ వచ్చింది 10 నిమిషాల్లో. 10 నిమిషాల్లో రిజెక్షన్ వచ్చింది. ఒరియా వారి సిటిజన్షిప్ రిజెక్షన్ ఏదైనా బాబు అని చెప్పి మళ్ళీ అప్పటికప్పుడు ఎంబసీ అపాయింట్మెంట్ బుక్ చేస్తే ఎంబసీ అపాయింట్మెంట్ 6 monthsకి ఇచ్చిండు వాడు, మ్యారథాన్ అయిపోయినాక 4 monthsకి. రైట్, అరే ఇది ఎక్కడి కథరా రాయరా అని చెప్తే, నీకు యూఎస్ ఎంబసీలో ఇది ఉంటుంది, ఎస్కలేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఎస్కలేషన్ పెట్టి లెటర్ రాస్తే ఎమ్మటే నెక్స్ట్ వీక్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇస్తే వెళ్ళినా. నేను ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి పోయినా. ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగి ఉంటుంది, ఎస్టా ఎందుకు రాదు మనకి, ఏదో అయి ఉంటుందిలే, బ్రిటిష్ సిటిజన్ వాళ్ళు వీసా ఇవ్వకపోవడం ఏందని చెప్పి పోతే ఆడ లోపల పోతే బ్రో, ఆడ కౌంటర్ దగ్గర హాఫ్ అన్ అవర్ తీసుకున్నారు. హాఫ్ అన్ అవర్ హిస్టరీ మొత్తం తీసిరు నాది. నువ్వు 5 సార్లు రిజెక్షన్, 6సారి నువ్వు యూఎస్ ఎందుకు పోలే అంటారు. 6సారి అన్నిసార్లు డెస్పరేట్గా ట్రై చేస్తున్నాడు, 6సారి నీకు వీసా వచ్చినాడు ఎందుకు పోలే అంటారు. అది పోలేదమ్మా, నాకు ఇక్కడ జాబ్ వచ్చినాక మళ్ళీ ఆడిపోయి నేనేం చేస్తా అని చెప్పి నేను పోలే అంటే, నువ్వు ఎందుకు పోలే, నువ్వు ఏదో స్కామ్ చేసినావు. అరే నేను స్కామ్ చేస్తలేదు. ఇంకోటి ఏంటంటే ఆమె నేను పోలేదంటే నమ్మట్లే, నువ్వు పోయినావు యూఎస్కి అంటది. 3 సార్లు అడిగింది, ఆర్ యూ షూర్ యూ డి నాట్ గో టు యూఎస్ అంటది. అరే నేను పోతే మీ సిస్టమ్ ఉంటుంది కదా, అదే మీ ఇమిగ్రేషన్ దాంట్లో ఉంటుంది, దీంట్లో ఉంటుంది, యూ కెన్ ట్రేస్ ఇట్ రైట్. నేను ఎందుకు అబద్ధం చెప్తాను. లేదు నువ్వేదో స్కామ్ చేసినావు, నువ్వేదో వీసా స్కామ్ చేసినావు, నువ్వు ఎవరికైనా వీసాలు ఇప్పించినావు అన్నది. నేను ఎందుకు ఇప్పిస్తాను మా తల్లి, నాకే రాలేదంటే లేదు ఏదో జరిగింది మొత్తానికి అంటే. ఏమైంది చెప్పు నాకన్నా అంటే, నీ వీసా ఇక్కడ రివోక్ అయినట్టు చూపిస్తుంది, పాత వీసా రివోక్ అయినట్టు చూపిస్తుంది. నువ్వు కంట్రీకి యూఎస్ వెళ్ళకుండా వీసా ఎట్లా రివోక్ అవుతుంది అని అడిగాను. వీసా స్పెషలిస్ట్ నువ్వా నేనా, నీకు తెలవాలి ముచ్చట. అట్లా అనలే కానీ అనుకుంటా. సో ఆమె కొద్దిసేపు ఆగని చెప్పి వెనకాల పోయి మీటింగ్ పెట్టింది. 10 నిమిషాలు మీటింగ్ పెట్టారు, ముగ్గురు నాకు కనిపిస్తూనే ఉన్నారు అక్కడ నుంచి. వాళ్ళు భుజాలు ఎగిరేస్తున్నారు, ఏదో నాకు అర్థమైతే మాట్లాడుతున్నారు. ఏందిరా ఈ లొల్లి, ఇంతసేపు మాట్లాడుకుంటారు నాకు వీసా అయ్యేనికి. మళ్ళీ వచ్చి నీ కంపెనీ టర్న్ ఓవర్ ఎంత, ఎంప్లాయీస్ ఎంత, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంది, అదేంది ఇదేంది, చాలా 1,00,000 క్వశ్చన్లు అడిగింది. అన్నీ అడిగినాక అన్నీ ఇచ్చినాక అన్నీ చెప్పినాక నేను చెప్పిన, నాకు ఇక్కడ ఇల్లు ఉన్నది, పెళ్ళి, మా వైఫ్ ఉన్నది, పిల్లలు ఉన్నారు, నాకు బిజినెస్ ఉంది, నేను ఒక చారిటీకి ట్రస్టీని, అది ఇది అన్నీ చెప్పిన. అన్నీ చెప్పినాక కూడా సారీ వీ హ్యావ్ టు పుట్ యూ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్, మేము వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు యువర్ ఫైల్ అని చెప్పింది. ఇచ్చి రిజెక్షన్ కొట్టించింది. అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ అంటే రిఫ్యూజల్, బట్
దే కెన్ టర్న్ దట్ డెసిషన్ లేటర్ ఆన్. మరి ఏంది నాకు ఏమైనా అప్డేట్ ఇస్తారా తర్వాత అంటే అడ్మినిస్ట్రేషన్ ప్రాసెసింగ్లో అదేముండదు, గిప్డేట్ ఏముండదు, ట్రాకింగ్ ఏముండదు అన్నది. ఒరి అమ్మ ఇదేంది కథ, సరే మనం ఏం చేసేయలేదు ఆడ, ఏదో తిట్టుకుంటూ వచ్చేసినాయి. ఇక ఇంటికి పోయినాక ఆలోచించిన అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్లో చూస్తే ఒక్కొక్కడు నాకు 2 years అవుతుంది, నాకు 3 years అవుతుంది అడ్మిన్ ప్రాసెసింగ్లో పెట్టి, నాకు రాలే అని మాట్లాడుతారు. అరే నేను 3 years దాకా నా డ్రీమ్ ఎటు పోవాలి, అప్పటికే నేను ఈ 2 marathon చేసేసిన, ఈ న్యూయార్క్ ఎప్పుడు పోవాలి, ఎప్పుడు చేయాలని ఎప్పుడు కలలు కానీ అన్నీ పోయినాయి. ఇంటికి వచ్చినాక అసలు ఏమైంది ఈ స్కామ్ అని ఎందుకంటుంది అని చెప్పేసి ఒకసారి తీసి చూసిన. నా జీమెయిల్ ఏమవుతుంది, జీమెయిల్ చాట్ హిస్టరీ ఎన్నేళ్ళైనా సేవ్ అవుతుంది. ట్రూ. మా ఫ్రెండ్ విక్రమ్ అని ఒకడు ఉంటాడు, వానితోటి చాట్ చేసిన హిస్టరీలో చూస్తే ఆ యూనివర్సిటీ పేరు ఉంది. నేను 2010లో అప్లై చేసిన, నాకు ఆ పేరు గుర్తుకొస్తలేదు. దాంట్లో పేరు ఉంది ఆ చాట్లో. మా వాడే సజెస్ట్ చేసిండు అనమాట, అరే విక్రంగా. సో అది తీసి చూస్తే ఆ ట్రై వ్యాలీ యూనివర్సిటీ అదో పెద్ద స్కామ్ జరిగింది. ఇప్పుడు నీకు కూడా గుర్తుకొస్తుంది చూడు, నేను చెప్తా. అది అయినప్పుడు TV9 వాడు రోజు న్యూస్లో వేస్తుండే, పొరగాళ్ళందరికీ RFID ట్యాగ్లు వేసి US నుంచి ట్రాక్ చేసి పంపించి పడేసారు. ఇది 2010లో పెద్ద న్యూస్ అయినప్పుడు. నేను పోతే అప్పుడే వస్తుండే, నేను TV9లో అప్పుడే ఫేమస్ అవుతుండే, బట్ ఫర్ రాంగ్ రీజన్. సో అట్లా అయింది. ఆ యూనివర్సిటీ వాడిని పట్టుకొని వానికి 16 ఏళ్ళు వేసారు జైలు శిక్ష. ఏమైందంటే ఆ యూనివర్సిటీ స్కామ్ అవ్వడం వల్ల ఆ యూనివర్సిటీకి వచ్చిన వీసాలన్నీ రివోక్ చేసి చేశారు. నా కేసు ఏమైందంటే నేను అసలు పోలే. ఈ మనిషి పోకుంటేనే నాది రివోక్ చేసారు. ఆ విషయం నాకు తెలియదు కదా. పోతేనేమో తెలిసి మనం వెళ్ళిపోతాం, మనకు తెలుస్తుంది రివోక్ అయినట్టు. వాళ్ళు రివోక్ చేసి మనకు చెప్పరు కదా, నీ వీసా రివోక్ అయిందని చెప్పరు కదా, మనకు తెలియదు అవి ఇచ్చడం. అరే నీ ఇదా జరిగింది అనుకున్నా. అరే నాకు గుర్తొస్తే అప్పుడే చెప్తుండే కదా ఆమెకి, కౌన్సిలర్ ఆఫీసర్కి అయిపోతుండే కదా అనుకున్నా. బట్ ఇట్స్ టూ లేట్, రైట్. సో నేను న్యూయార్క్ మ్యారథాన్ ఏంటంటే ఒక్కసారి డిఫర్ ఇస్తారు, ఓన్లీ వన్స్. మళ్ళీ ఫీజు కట్టాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్, అదొక 300 pounds ఫీజు. 30-40 వేలు ఇండియాలో. చూసినా పైసలు అంటే ఎట్లా పెడతారు. సో దట్స్ డిడ్ యు ఫినిష్. సో అది 2025కి పోస్ట్పోన్ చేసుకున్నా. ఓకే. చేసుకొని మళ్ళీ ఈసారి అరే లండన్ వద్దురా, మనకు కలిసి వస్తలేదు. 3 సార్లు రిజెక్ట్ అయ్యింది లండన్లో. ఈసారి బెల్ఫాస్ట్లో, నాకు 2010లో బెల్ఫాస్ట్ పోయాను నేను. 2 సార్లు లండన్ రిజెక్ట్ అయినాక బెల్ఫాస్ట్ పోయాను. The one that you got but you didn't go. Okay. బెల్ఫాస్ట్లో వచ్చింది నాకు. Okay. But you didn't go. That's the whole thing, right? Yeah. సో అరే ఈసారి బెల్ఫాస్ట్ పోదాం, మన లక్కీ ప్లేస్ అదే అని చెప్పి బెల్ఫాస్ట్ బుక్ చేసిన. మా ఫ్రెండ్ కూడా ఒక ఆయన ఉండి బెల్ఫాస్ట్ పోయి చేయన్నాడు, నరేష్ అని. సరే అని బెల్ఫాస్ట్ పోయినాను. ఈసారి మా వైఫ్ని తీసుకొని పోయినా. నాకు మళ్ళీ ఎక్స్ట్రా పెడితే రిజెక్ట్ అయింది. మళ్ళీ ఎక్స్ట్రా పెడితే రిజెక్ట్ అయింది. బికాస్ దే మైట్ హావ్ అదే AI టైప్ అదే ఉండే, రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయితే ఈసారి మా వైఫ్కి నాకు ఇద్దరికి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఇద్దరం పోయినాం. మా వైఫ్ అంటుండే నేను వస్తున్నాగా, నీకు వస్తుంది అంటుండే. సరే ఫోన్ అయితే పోయినాం. ఈ నెవర్ నో. ఎంబసీ, బెల్ఫాస్ట్ ఎంబసీ చాలా చిన్నగా ఉంటుంది. లండన్ కొంచెం ఇంటిమిడేటింగ్గా ఉంటుంది. బెల్ఫాస్ట్లో అట్లా ఉండదు, ఒకటే కౌంటర్ ఉంటుంది. దాంట్లో ఒకటే ముందోళ్ళు మాట్లాడేది, వెనకాల అన్నీ వినబడతాయి. మనం ముందు ఇంటర్వ్యూ పోతారు కదా, వాళ్ళని అడిగే క్వశ్చన్లు అన్నీ వినబడతాయి. సో కాకపోతే ఆ కౌన్సిలర్ ఆఫీసర్ మనకు కనబడాడు. మేము ఇక్కడ కూర్చుంటాము, ఆయన అలా రూమ్ అక్కడ ఉంటుంది, ఆయన మాటలు వినబడుతున్నాయి. అందరిది అయిపోయింది. మాది లాస్ట్ 3 అప్లికేషన్స్లో మేము ఒకళ్ళం వెళ్ళినాం. లోపలికి వెళ్ళగానే మన దేశీయనే 34-35 అంటుండొచ్చు, గడ్డం పెట్టి వేసుకున్నాడు, కుర్తా వేసుకొని ఉన్నాడు లోపల. మన దివాళీ కుర్తా వేసుకుంటాం కదా, అట్లాంటి కుర్తా వేసుకున్నాడు. మేము షాక్ అయినాం. లోపలికి వెళ్ళాం, యంగ్ ఉన్నాడు, కుర్తా మంచిగా మాట్లాడుతున్నాడు. లోపల పోగానే హే హాయ్ హౌ ఆర్ యూ మాట్లాడుకున్నాం. వై ఆర్ యూ గోయింగ్ టు అమెరికా మ్యారథాన్, రన్నింగ్ మ్యారథాన్. ఓ వావ్ నైస్ దాట్. నేను యాక్చువల్గా బెర్లిన్ ఫినిషర్ టీషర్ట్ వేసుకొని పోయినా, ఏదైతే అదే షార్ట్ వేసుకొని పోయినా, బెర్లిన్ టీషర్ట్ వేసుకొని పోయినా, మ్యారథాన్ ఫినిషర్ అని. అట్లీస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయి సబ్ కాన్షియస్లో వానికి తెలవాలి కదా మనం ఇంతకుముందు చేసినాం అన్నాడు. పోయినా లోపల పోగానే అది ఇది మాట్లాడాడు. ఓకే మీ పాస్పోర్ట్లు ఇవ్వండి, అప్లికేషన్ అది అన్నాడు. టక్ 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 అని కొట్టిండు కంప్యూటర్లో. కొట్టి ఓ వెయిట్ అన్నాడు. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ అన్నాను. గో ఎక్స్ప్లెయిన్ అన్నాడు. నా ఫైల్ చేయడం వాడికి భయం అయ్యేది. నేను అప్పుడు మొత్తం హిస్టరీ మొత్తం చెప్పాను. ఈ ట్రై వ్యాలీ యూనివర్సిటీ ఇదైంది అదైంది అన్నీ చెప్పాను. అది నాకు సంబంధం లేదు, నేను యూకేలో ఉన్నాను, ఐ వాజంట్ అవేర్ ఆఫ్ ఎనీథింగ్, ఐ జస్ట్ అప్లైడ్ ఫర్ ద యూనివర్సిటీ. అండ్ ఆల్సో నాకు అసలు రివోక్ అయిన విషయం కూడా నాకు ఎట్లా తెలుస్తుంది చెప్పు? నేను కంట్రీకి పోయినప్పుడు నాకు ఎట్లా తెలుస్తుంది?
అసలు నువ్వు కూడా మళ్ళీ అడుగుతున్నావు కంట్రీకి పోలేదా అని. మీకు ఎందుకు తెలియదు నేను కంట్రీకి పోతే? వై వుడ్ ఐ లై? I have everything. I have my business here. I have my family here. What reason would I go and stay in America? What reason would I not come back? Tell me. If these marathons are not happening outside America, I don't have any reason to go to America. That's it. So, what I request you to do, మీరు నా ఫైల్ మొత్తం చూడండి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను ఇస్తాను. బట్ ప్లెయిన్గా రిజెక్షన్ అయితే కొట్టొద్దు. ఎందుకంటే దీనికంటే ముందు ఏమైందంటే, నేను ఆ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్లో పెట్టినప్పుడు 4 months కూడా నాకు అప్డేట్ రాకపోతే నేను ఒకరోజు ఈమెయిల్ పెట్టిన. February 19th రోజు ఈమెయిల్ పెట్టిన 2025లో. అదే రోజు లెటర్ రాసి రిజెక్షన్ కొట్టి పంపించారు. February 19th రోజు. ఐ వాజ్ లైక్, వాట్ ద హెల్, యూ నెవర్ ఆస్క్ మీ ఫర్ ఎనీ డాక్యుమెంట్, యూ సెండ్ మీ ఎ సింపుల్ రిజెక్షన్ లెటర్, కమాన్. నేను మళ్ళీ ఈమెయిల్ పెట్టాను వాళ్ళకి, ఏంది ఇది అంటే, దెర్ ఇస్ నో అప్పీల్ ప్రాసెస్ అన్నారు. మళ్ళీ అప్లై చేసుకున్నారు. మళ్ళీ అప్లై చేసుకున్నప్పుడు ఆ లెటర్ తీసుకొని పోయినా. ఇట్లనే నా ఈమెయిల్ పెట్టేది, యూ హ్యావ్ నో రీజన్ టు కమ్ బ్యాక్ టు యూకే అని. నాకు నా మార్ట్గేజ్ డాక్యుమెంట్ చూడు, అది చూడు, ఇది చూడు. అట్లే మన లోకల్ ఎంపీ రికమెండేషన్ లెటర్ రాసిచ్చాడు. వానికి ఇచ్చిన, ఇదేంది అన్నాడు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రికమెండేషన్ చేసి నన్ను. ఓ ఇట్లా కూడా అన్నాడు. యా మ్యాన్, ఐఎమ్ రెస్పెక్టెడ్ కమ్యూనిటీ మెంబర్. చూసి అన్నీ చూసి ఏమన్నాడంటే, నీ ఫైల్ చాలా పెద్దగా ఉంది, నీకు F1 రిజెక్షన్స్ ఉన్నాయి, తర్వాత రివోకేషన్ ఉంది, తర్వాత మళ్ళీ ఎస్టార్ రిజెక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇదంతా ఒక రోజులో అయ్యే పని కాదు. పాస్పోర్ట్స్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోండి, నేను మొత్తం ఐ ప్రామిస్ యూ ఐ విల్ డూ మై బెస్ట్ అని చెప్పాడు. అంతే, ఐ విల్ డూ మై బెస్ట్ అన్నాడు. అంతే, ఈ వీసా ఇస్తానని ఏం చెప్పలే. హోప్ఫుల్లీ యూ విల్ హియర్ బ్యాక్ సూన్ అన్నాడు. సరే పాస్పోర్ట్లు పెట్టేసి వచ్చేసినాం. పాస్పోర్ట్లు పెట్టినారంటే సరే ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది తొందరగా. పాస్పోర్ట్లు అయితే పెట్టుకోరు కదా, అదొక కాన్ఫిడెన్స్ ఉండే, రిజెక్షన్ కానీ ఏదన్నా వస్తుందని. 10 days అయినాక ఒక ఈమెయిల్ పెట్టారు, ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి పెట్టినాం. నేను ఎంబటే ఆ రోజు నైటే ఇన్ఫర్మేషన్ పంపించిన. తెల్లారే నాకు ఈమెయిల్ వచ్చింది, యువర్ పాస్పోర్ట్స్ ఆర్ డిస్పాచ్డ్ అని. యా, పాస్పోర్ట్స్ ఆర్ డిస్పాచ్డ్. నేను రన్నింగ్ పోయినా పొద్దున్నే, 5K రన్ 6K రన్ కొట్టినా, ఈమెయిల్ వచ్చింది, చూసిన పాస్పోర్ట్స్ ఆర్ డిస్పాచ్డ్. అరే వచ్చిందా రాలేదా, ఈ పాస్పోర్ట్స్ ఎట్లా రావాలి, ఎట్లా అర్థమవుతుంది నాకు. సరే వస్తాయి కదా పాస్పోర్ట్స్, ఇంటికి వస్తాయిగా అనుకున్నా. తర్వాత ఆఫీస్కి పోయినా, ఓ మీటింగ్ అవుతుంది, మీటింగ్లోనా నాకు అప్పుడు వెలిగింది బల్బు. నువ్వు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు స్టేటస్, ఆన్లైన్లో చెక్ చేస్తే వీసా రిఫ్యూజ్డా వీసా అప్రూవ్డ్ అనే వస్తుంది. ఆ మీటింగ్ ఎప్పుడు అయిపోతారా ఆయన అని చెప్పి అదే ఆలోచన ఉంది నాకు. మీటింగ్ అయిపోగానే చెక్ చేసిన, రికార్డ్ చేసిన, అది కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టిన, అప్రూవ్డ్ అని వచ్చింది. నీ 18 సంవత్సరాలు ట్రై చేసిన, 30 సంవత్సరాల కళ. మా చిన్న కొడుకు అమెరికా పోతారని మా నాయన ఎప్పుడు అంటుండే, పోయినా ఆఖరికి. That's the definition of go-getter. Yeah, పెద్ద స్టోరీ చెప్పిన, బట్ No, that's it inspires some people. It certainly will. మొత్తం స్టోరీస్లో జే 2-3 థింగ్స్ కొట్టినట్టు కనబడుతున్నాయి. నథింగ్ హెస్ గాట్ యూ ఈజీలీ. Yes. Not even single thing. We didn't touch upon how you came about your company. We'll hopefully cover it in later stage. My marathon run was a struggle. Yeah. Social media, your first video was 13 years back. I checked it. And US visa, same thing. So I think today's generation lacks that because attention span is so less, and they think, looking at you especially, in a way you're actually spoiling, in a nice way. It's a compliment. ఎందుకంటే మిమ్మల్ని చూసి కాన్ఫిడెంట్ పర్సన్ 5 months లోపల ఇంత పాపులర్ అయిపోయిండు, నేను ఎందుకు కాలేను. బట్ దే డోంట్ అండర్స్టాండ్. అండ్ ది స్టోరీ ఆఫ్ జే ఈస్ నాట్ జస్ట్ ఇన్ఫర్మేటివ్, బిగినింగ్ చెప్పినట్టు, నాట్ జస్ట్ ఎంటర్టైనింగ్, బట్ highly determined person who went through the hardships of life. So Jay, the story is equally popular as Jay Ask Me Jay, right? Ask Jay UK social media posts. So yeah, let's get to your company. How did that started? చెప్తా. కంపెనీ చెప్పే ముందు చిన్నది ఫినిషింగ్ చెప్పలేదు. సో వీసా లెటర్ అదే ఈమెయిల్ వచ్చింది. ఈమెయిల్ వచ్చినాక నేను 10 days అవుతుంది, పాస్పోర్ట్స్ రాలేదు. ఇదేంది పాస్పోర్ట్స్ రాలేదు, మళ్ళీ ఎంబసీకి ఈమెయిల్ పెట్టినా, నా పాస్పోర్ట్స్ రాలేదని. పాస్పోర్ట్స్ రాలేదు, నువ్వు కొరియర్ ఫీజు కట్టలేగా అన్నారు. కొరియర్ ఫీజు కట్టలేదు, నీ పాస్పోర్ట్స్ కొరియర్ వాళ్ళ దగ్గర ఉన్నాయి బెల్ఫాస్ట్లో అని చెప్పింది. ఒరే మళ్ళీ అబర్డీన్ నుంచి ఎవిడింబరా పోయి ఆడికి వెళ్ళి బెల్ఫాస్ట్ ఓడిపోతాడు రాయన. బెల్ఫాస్ట్ ఎంబసీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్పటికే నాకు 50K ఫాలోవర్స్ ఉన్నారు మన ఇన్స్టాగ్రామ్లో.
మా వైఫ్ నేను అనుకుంటా ఉండే ఎవరైనా గుర్తుపడతారా అని. రోజంతా అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాం నడుచుకుంటానే, ఎవరు గుర్తుపట్టలే. లాస్ట్కి మేము నైట్ 8 ఏమో ఏదో టేక్ అవే తిందామని చెప్పేసి వెళ్తుంటే అక్కడ దగ్గర పెడెస్ట్రియన్ క్రాసింగ్ దగ్గర నిల్చున్నాం, రోడ్ క్రాస్ చేద్దామని. ఒక ఆయన వచ్చి, అన్నా నువ్వు ఆస్క్ చేయి కదా అన్నాడు. అవును బ్రో, ఎట్లా తెలుసు అంటే, అన్న నేను ఫాలో అవుతాను ఇన్స్టాగ్రామ్ అని. చాలాసేపు మాట్లాడినాం. నరేందర్, థ్యాంక్ యూ. సో నరేందర్తో మాట్లాడి మెసేజ్ పెట్టిండు, సరే అని చెప్పి అయిపోయింది. సో ఇప్పుడు పాస్పోర్ట్స్ రాలేదు. పాస్పోర్ట్స్ బెల్ఫాస్ట్లో ఉన్నాయి. ఇదర్ నేను పోయి తీసుకోవాలి, లేదంటే ప్రాసెస్ చూస్తే ఐ కెన్ ఆథరైజ్ సంబడి, ఐ కెన్ గివ్ దెమ్ మై ఐడెంటిఫికేషన్ డాక్యుమెంటేషన్, ఆథరైజేషన్ లెటర్, దెన్ దే కెన్ గెట్ ఇట్. సో మళ్ళీ నరేందర్ని కాంటాక్ట్ అయ్యి బ్రదర్ ఇట్లా హెల్ప్ కావాలంటే వెంబడే వెళ్ళి పాస్పోర్ట్స్ తీసుకొని నెక్స్ట్ డే పోస్ట్ చేసిండు. థ్యాంక్ యూ నరేందర్. There you go. That's the closure on the achievement of US visa successfully. And then you also ran your marathon later, which is also a successful one. 2 marathons చేశాను షికాగో. సో ఎట్లాగో వెళ్తున్నా కదా అని చెప్పేసి డబుల్ డౌన్ ఆన్ ఇట్. షికాగో, న్యూయార్క్ రెండు ఒకటేసారి చేశాను, 3 weeks పార్ట్. అట్ ద సేమ్ టైం మా డాటర్కి షికాకి హాలిడేస్ ఉండే, సో అందరిని తీసుకెళ్ళిన. 1 month ఉన్నాం యూఎస్లో, మంచిగా టైం స్పెండ్ చేసినాం. సోషల్ మీడియా, థ్యాంక్స్ టు ఆల్ ద ఫాలోవర్స్ అండ్ ఎస్పెషల్లీ యూఎస్ ఫాలోవర్స్, ఎవ్రీబడి దట్ హెల్ప్ మీ. దిస్ వుడెంట్ హ్యావ్ బీన్ పాసిబుల్ వితౌట్ యువర్ హెల్ప్. నిజంగా నేను యూఎస్ వెళ్ళినప్పుడు ఐ వాజ్ సో అమేజ్డ్. ప్రతి సిటీలో నాకు ఫాలోవర్స్ ఉన్నారు కదా, చాలా సిటీస్లో వచ్చి నాకు లిఫ్ట్ ఇవ్వడం కానీ, నాకు ఏదైనా అరేంజ్ చేయడం కానీ, వాటర్ బాటిల్స్ సెట్ చేయడం కానీ. యూఎస్లో ట్యాప్ వాటర్ తాగరు, సో వాటర్ బాటిల్ తెచ్చేయడం కానీ, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, ఎటు వెళ్ళాలి ఏంటి, ప్రతి సిటీలో ఫాలోవర్సే మోస్ట్ ఆఫ్ దెమ్. కొన్నిట్లలో మా చుట్టాలు, మా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. బట్ సో ఇట్ వాస్ సక్సెస్ఫుల్. 4 weeksలో చాలా సిటీస్ కవర్ చేసాం. డిస్నీ వెళ్ళాము, అంతా బాగుంది. యూఎస్ వెళ్ళాలి, బాగుంటుంది. Nice. You hide a lot about yourself, right? Yes. Internal battle చాలా ఉంటుంది కదా మీకు. You go through a lot of stress, lot of internal. బ్లంట్గా చెప్పాలని అంటే బయట నేను ఇది, కానీ లోపల వేరు. I don't want to bring that out. Is it a right explanation of what you go through generally? అంత ఏముండదు బ్రో, ఉంటుంది. మనం అన్ని బయటికి చెప్పుకోము, బట్ మరి నేను వెరీ ట్రాన్స్పరెంట్. నేను ఏదున్నా చెప్పేస్తూ ఉంటాను, బట్ కొన్ని విషయాలు మనం చెప్పలేము. బిజినెస్లో కూడా ఎన్నో జరుగుతాయి, అన్నీ చెప్పలేము. ఇంటర్నల్ కూడా కొన్ని ఉంటాయి మనకి. వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ గోల్స్, ఎన్ నెంబర్ ఆఫ్ డిజైర్స్ అండ్ వాట్ నాట్. అవన్నీ బయటికి చెప్పలేము. సో చాలామంది నన్ను సోషల్ మీడియాలో చూసి, నేను పెద్ద తోపు, లక్షలు కోట్లు సంపాదిస్తున్నాడు ఏదో అనుకుంటారు, కానీ అంత సీన్ లేదు. సోషల్ మీడియాలో పెద్ద పైసలు రావు, ఏం చేసినా మనం బిజినెస్ మనతోటే. ప్లస్ ఐ థింక్ మన దగ్గర సక్సెస్ అంటే ఓన్లీ వన్ థింగ్. ఇండియాలో సక్సెస్ మీన్స్ ఓన్లీ వన్ థింగ్, దట్స్ మేకింగ్ మనీ, బీయింగ్ రిచ్, రైట్? ఐఎమ్ హ్యాపీ విత్ what I got. I'm happy where I am at what stage in my life. Yes, absolutely, I want more. I want to make more money. I want to be more richer, more wealthier and what not. It is what it is, it's a journey, we're all getting there. ఎవరితో చెప్పుకుంటారు internal struggles? Anything? Do you have anyone that you lean on? ఎక్కువ ఎవరితో షేర్ చేసుకోను బ్రో. మా బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్, మా ఊర్లో ఒక ఆయన ఉంటాడు, మధు అన్న అంటాను నేను. మధు అన్నతో చెప్పుకుంటూ ఉంటాను ఎక్కువ. మా వైఫ్తో డిస్కస్ చేస్తాను కొన్ని. మా ఓన్ బ్రదర్స్లో కూడా నాకు మా పెద్దన్న బాగా క్లోజు, మా చిన్నన్న కూడా క్లోజే, కానీ తక్కువ మాట్లాడతాం. మా పెద్దన్నతో అయితే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను, డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అన్నీ కూడా చెప్పను మా అన్నకు, కానీ మా పేరెంట్స్కి అయితే పెద్దగా ఏం చెప్పను. మదనతో చెప్తాను. నాకు మెంటార్స్ ఉన్నారు, నాకు ఫిట్నెస్లో కోచ్ ఉన్నాడు, బిజినెస్లో మెంటార్స్ ఉంటారు. కాంటెంట్లో నేను అసలు యాక్చువల్గా మెనీ పీపుల్ డోంట్ నో, ఐ వర్క్ విత్ ఎ పర్సనల్ బ్రాండ్ కోచ్ ఫర్ 3 years. I was paying him 40,000 rupees every month, like 300 pounds every month. సో ఇవన్నీ మీకు తెలీదు. నేను చేసే ఈ కాంటెంట్ క్రియేషన్లో హీ వాజ్ అ హ్యూజ్ పార్ట్. అంటే ఆయన ఇప్పుడు నాకు కోచ్ చేస్తున్నాడని కాదు, ఆయనతో పనిచేయడం నేను 1 year అయిపోయింది ఆపేసి. బట్ సమ్ ఆఫ్ ద కాన్సెప్ట్, సమ్ ఆఫ్ ద థింగ్స్ హీ టోల్డ్ మీ, ఐ ఇంప్లిమెంట్ దెమ్ టుడే నౌ. ఇప్పుడు నా కాంటెంట్ జర్నీలో అవన్నీ యూజ్ చేస్తూ ఉంటాను. సో ఎవ్రీథింగ్ ఐ లెర్న్, ఐ ఇన్వెస్టెడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్, నేను ఫస్ట్ చెప్పినట్టు దిస్ ఈజ్ అ కల్మినేషన్ ఆఫ్ మై జర్నీ, ఎవ్రీథింగ్. సో మీకు అంతా ఈ 3-minute రీల్లో కనిపిస్తుంది, కానీ ఇట్స్ అ లాట్ మోర్ బిహైండ్ దట్. మీకు ఎట్లా అంటే, ఈ సోషల్ మీడియాలో ఎక్కడో చూసాను, ఒక పోస్టర్ ఉంటుంది నీకు, సముద్రంలో ఐస్బర్గ్ ఉంటుంది అనమాట. ఐస్బర్గ్ నీకు పైన చూస్తే గిత్తత కనిపిస్తుంది, కింద చూస్తే అది ఇంత పెద్దగా ఉంటుంది, చాట అంత అది. మీకు కనిపించేది ఈ టిప్.
నేను వాట్ ఐ వెంట్ త్రూ ఇస్ దిస్ మచ్. There is something in the world of science. Before a seed comes out with a little leaf or a plant, it grows a lot inside with a root. So it's a Chinese bamboo tree, okay? A Chinese bamboo tree, you don't see the tree for 5 years or something like that, 3 years or something. You don't see anything, but you still have to water the plant, right? Water the seed. But ఒక్కసారి అది పైకి వచ్చిన తర్వాత 5 weeksలో I think it goes around 35 feet or something like that, or even 120 feet, whatever the statistic is. It's an amazing story, isn't it? That's what you're referring to. Generally also, you know, whatever we do, you know, before it actually plants out, Yes. there is so much that goes under the wood, under the ground. So that's what, you know, which I want to get out, and you literally did a great job on that. So company, I mean, you are wearing so many hats, you know, it's difficult to even pick them up and, you know, put them on the table and talk. Just quickly tell how you got about into, you know, bringing up a new venture in a company. సో నేను ఐటీ టెక్నీషియన్ లాగా జాయిన్ అయ్యాను ఫస్ట్ కంపెనీలో. మనకి పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు, అసలు పెద్దగా కాదు, ఏం ఎక్స్పీరియన్స్ లేదు. కాకపోతే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ విషయం వాళ్ళకి తెలియద్దు కంపెనీకి. అది తెలియకుండా బాగానే మేనేజ్ చేసిన. 7 years ఉంచుకున్నారు నన్ను, ఐటీ మేనేజర్ చేసారు, మంచి పైసలు ఇచ్చారు, మంచిగా ఉండే కంపెనీ. బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్ ఆన్ మై ఓన్. ఐ హ్యావ్ ఆల్వేస్ వాంటెడ్ టు బీ రన్ ఎ బిజినెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఆల్సో ఐ నో ఐ వోంట్ ఫిట్ ఇన్ టు కార్పొరేట్ కల్చర్. మన యాటిట్యూడ్కి, మన మాటలకి ఐ రబ్ పీపుల్ ఆన్ ద రాంగ్ సైడ్. that happened many times. Plus there was an incident. ఒకసారి ఒక చిన్న కార్పొరేట్ పాలిటిక్స్ వల్ల ఐ వాజ్ అ విక్టిమ్ ఆఫ్ కార్పొరేట్ పాలిటిక్స్. ఆ ఇన్సిడెంట్ వల్ల నేను బాగా డిసైడ్ అయిపోయాను, ఎప్పటికైనా నేను ఐ వాంట్ స్టార్ట్ మై ఓన్ బిజినెస్. నేను ఈ జాబ్లలో నేను పని చేయలేనని చెప్పేసి అప్పుడే డిసైడ్ అయినా. మనోడే తమిళోడు ఒకడు నన్ను సతాయించాను బాగా. అనుకున్నాను అప్పుడు, అరే నాకు గనక ఐఎల్ఆర్ రాని ఈయన సంగతి చెప్తా అనుకున్నా. ఐఎల్ఆర్ వచ్చిన తెల్లారిది పోయి వీనికి రిజిగ్నేషన్ లెటర్ ముఖం మీద కొట్టి వెళ్ళిపోతా అనుకున్నా. కాకపోతే వాడు మనకు ఆ ఛాన్స్ ఇవ్వలే. 2 monthsకి వాడిని సాక్ చేసి పడేసారు. కర్మ ఇది అంటారు కదా, అది. సో ఎనీవే, నాకు ఐఎల్ఆర్ ఫ్రైడే రోజు, ఒక September 2016లో ఫ్రైడే రోజు వచ్చింది ఐఎల్ఆర్. నేను ఫాలోయింగ్ మండే ఐ రిజైన్ జాబ్. ఐ వాజ్ సో ఈగర్ టు గో అవుట్ ఆన్ మై ఓన్. సో బికాజ్ నేను కంపెనీలో 7 years నుంచి ఉన్నా కాబట్టి నాకు 2-3 months చేయమన్నారు, చేశాను. తర్వాత November స్టార్టింగ్లో వదిలేసాను. బట్ స్టిల్ వీఆర్ ఇన్ గుడ్ టచ్ విత్ దట్ కంపెనీ రిజిస్టర్ చేశాను. నేను ఐటీ మేనేజర్ చేసేవాడిని. సో ఆబ్వియస్గా మనకు తెలిసిన విద్య ఏంది, ఐటీ సపోర్ట్. సో ఐటీ సపోర్ట్ స్టార్ట్ చేశాను బిజినెస్. అందుకనే కంపెనీ పేరు టెక్ ఫోర్స్. సో అట్లా బిజినెస్ రిజిస్టర్ చేసి స్టార్ట్ చేశాను. November 2nd, 2016లో స్టార్ట్ చేశాను. ఈ November 2nd వస్తే 10 years బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసి. మనం ఏమనుకున్నాం, అప్పటికే నేను ఈ పాడ్కాస్ట్లు ఇవన్నీ రన్ చేస్తున్నా, చాలామంది తెలుసు నాకు. నేను ఇట్లా ఈమెయిల్ పెట్టగానే వచ్చి మనకి బిజినెస్ ఇచ్చేస్తారు. దెన్ ఐ విల్ మేక్ $1 million in 1 year. I could see myself driving a Lamborghini or something, అది ఎక్స్పెక్టేషన్. రియాలిటీ ఎట్లుంటుంది ఎరికేలా చెప్తా. 4 months అయింది, ఒక్కడు కూడా ఏకలే, ఒక్క బిజినెస్ కూడా, ఒక ఆర్డర్ కూడా రాలే 4 months. మన బ్యాంకులో ఉన్న పైసలు అయిపోతున్నాయి, సేవింగ్స్. పోయి డామినోస్లో జాయిన్ అయినా, డెలివరీ డ్రైవర్ చేసిన డామినోస్లో. మా దగ్గర పోట్లేతన్ అనే ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియా నాకు గల్లీ మొత్తం తెలుసు. పిజ్జాలు డెలివరీ చేస్తుండే కదా, అన్ని గల్లీలు తెలుసు. సో 4 months ఆడ చేసిన. 4 months కాదు, సారీ, 4 months నాకు బిజినెస్ రాలే, చాలా రోజులు ఆడ చేసిన. సో March 14th, 2017 ఫస్ట్ సేల్. ఒక కస్టమర్ ఛాన్స్ ఇచ్చింది, డెబీ ఆమె పేరు. ఆమె ఛాన్స్ ఇచ్చింది. అదో డ్రామాటిక్ సిచ్యువేషన్లో అయ్యింది సేల్, బట్ అయ్యింది. 750 pounds అమ్మాము, ఒక ప్రోడక్ట్ అమ్మాము. 250 pounds గ్రాస్ ప్రాఫిట్. చాలామంది గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ తేడా తెలీదు. తెలియకపోతే కింద కామెంట్ పెట్టు చెప్తా. సో గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. బట్ యు నో వాట్, దట్స్ నాట్ అబౌట్ 200 pounds. ఇట్స్ అబౌట్ కాన్ఫిడెన్స్. దట్ గేవ్ మీ కాన్ఫిడెన్స్, ఐ కెన్ డూ దిస్. నేను యాక్చువల్గా మా వైఫ్ చెప్పిన, నీకు అసలు విషయం చెప్పలే. నేను రిజైన్ చేసిన 10 రోజులకి మా వైఫ్ వచ్చి, ఒక్కసారి కళ్ళు మూసుకో, నీకు సర్ప్రైజ్ ఇస్తా అన్నది. కళ్ళు మూసుకున్నా, ఒక పేపర్ మూట చేతిలో పెట్టింది. నీ గురించి నాకు తెలియదు, కానీ మన బ్రదర్కి ఐడియా ఉంటుంది. మేము పెళ్ళిళ్ళ గిఫ్ట్లు ఇస్తుండే, ఒక చిన్న గిఫ్ట్ని పేపర్లు చుట్టి అట్లాంటి గిఫ్ట్ వచ్చి ఇచ్చింది నాకు. మా పేపర్లు ఎంత వీక్నా వెళ్తలేవు, మొత్తానికి వెళ్ళాక చివరికి చూస్తే దాంట్లో ప్రెగ్నెన్సీ స్టిక్ ఉన్నది. ఫాస్ట్గా వచ్చింది. సో వీ వర్ ఎక్స్పెక్టింగ్ అవర్ ఫస్ట్ బేబీ అండ్ ఐ వాజ్ లైక్, షిట్, 10 days I resigned my job already. Now I'm going to be a father. Now I started a business, తావులు లేవు మనకి, ఇంకా డప్పులు కొడుతున్నాయి కింద. ఒక దిక్కేమో ఆనందం,
ఒక దిక్కేమో బాధ, అపరిచిత టైప్ అయిపోయింది ఆ పరిస్థితి. సో అదే మా వైఫ్ చెప్పిన, అప్పటికి 3-4 months అవుతుంది రాలే బిజినెస్. చెప్పిన మార్చ్ ఎండింగ్ వరకు క్లయింట్ రాలేదనుకో, దెన్ ఐ విల్ షట్ ద షాప్, అండ్ ఐ విల్ గో ఫైండ్ అనదర్ జాబ్, ఐ విల్ గో అగైన్ ఐటీ మేనేజర్ ఆర్ సంథింగ్. సో ఇక అప్పుడు ఇంకా కొంచెం అగ్రెసివ్గా ట్రై చేయడం. నేను లిటరల్గా బ్రో వెళ్ళి కార్ తీసుకెళ్ళి ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కార్ పెట్టి ప్రతి డోర్ నాక్ చేసిన, డోర్ కొట్టిన పోయి ఫిజికల్గా పోయి వాళ్ళని అడిగిన, నేను మీ కంప్యూటర్స్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఐటీ సపోర్ట్ అని. ఎవరు ఛాన్స్ చేయలే. తర్వాత కొందరికి లెటర్స్ రాసిన, హ్యాండ్ రిటర్న్ నోట్స్, A4 పేపర్లు తీసుకొని లెటర్ రాసి పోస్ట్ చేసి వచ్చిన. అది ఫస్ట్ క్లయింట్ వచ్చిన తర్వాత చేసిన పని, బట్ అట్లా కొందరు ఛాన్స్ ఇచ్చారు. పర్సనల్ హ్యాండ్ రిటర్న్ లెటర్ రాసినామని చెప్పేసి. ఐ ట్రైడ్ ఎవ్రీ ట్రిక్ ఇన్ ద బుక్. సో మొత్తానికి అయితే ఫస్ట్ క్లయింట్ వచ్చింది, March 14th రోజు వచ్చిండు. సో దెన్ ప్రామిస్ వాజ్ కెప్ట్. సో అయిపోయింది, ఫస్ట్ క్లయింట్ వచ్చింది కాబట్టి ఐ డోంట్ హ్యావ్ టు క్లోజ్ ద బిజినెస్. మార్చ్ ఎండింగ్ వరకు సెకండ్ క్లయింట్ కూడా వచ్చింది. అట్లా దెన్ బై ఎండ్ ఆఫ్ మే ఆర్ సంథింగ్ నేను డామినోస్ వదిలేసిన. నాకు ఒకటి కాంట్రాక్ట్ వచ్చింది, 12 months కాంట్రాక్ట్. సో దాంతో ఇంకా డామినోస్ వదిలేసి ఐ హ్యాడ్ టు ఫోకస్ ఆన్ దిస్. డామినోస్ నాకు 4 hours వెళ్తే ఎంత 30 pounds ఎంతో వస్తుండే. సరే టిప్స్ అవి ఇవి కలిపి ఒక 40 pounds ఎంతో వస్తుండే. బట్ ఐ కుడ్ స్పెండ్ దట్ 4 hours ఆన్ మై బిజినెస్. ఐ కుడ్ మేక్ మచ్ మోర్ ప్రోగ్రెస్. 40 pounds పక్కన పెడితే. సో అట్లా వదిలేసి దాని మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసిన బిజినెస్ పైన. సో డన్ వెల్ ఇన్ ద బిజినెస్. సింగిల్ హ్యాండెడ్లీ నేను 1000 pounds పెట్టి స్టార్ట్ చేసినాం బిజినెస్. లిటరలీ 1000 pounds. నేను అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ ఎప్పుడు పెట్టలే. లాస్ట్ ఇయర్ ఒకసారి ఎప్పుడు అవసరం ఉంటే 10,000 pounds మళ్ళీ డిపాజిట్ చేసిన. అంతకంటే ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టలేదు. ఇట్స్ ఆల్ బూట్ స్ట్రాప్డ్. మాకు ఎక్స్టర్నల్ ఇన్వెస్టర్స్ కూడా ఎవరు లేరు. బిజినెస్ ఈజ్ ఓన్డ్ బై 100% బిట్వీన్ మీ అండ్ మై వైఫ్. సో వీ గ్రోన్ క్వైట్ నైస్లీ. తర్వాత ఒక 3 years తర్వాత ఏమో ఐటీ సపోర్ట్ వదిలేసి వీ హ్యాడ్ టు ఫోకస్ ఆన్ సంథింగ్ దట్ బిజినెసెస్ నీడ్. అప్పుడే NHS ransomware ఇన్సిడెంట్ అయింది. సైబర్ సెక్యూరిటీ వాజ్ ఆన్ ద హెడ్ లైన్స్. సో ఎవ్రీబడి వాజ్ టాకింగ్ అబౌట్ ఇట్. అండ్ ఆల్సో మమ్మల్ని కూడా మా క్లయింట్స్ చాలా మంది అడుగుతున్నారు సైబర్ సెక్యూరిటీ గురించి. మేము చుట్టుముట్టు చూస్తే మా అబడీన్లో, స్కాట్లాండ్లో అన్ని ఐటీ సపోర్ట్ కంపెనీస్ ఉన్నాయి, కానీ ఎవరు సైబర్ సెక్యూరిటీ ఫోకస్డ్ కంపెనీస్ లేవు. ఐటీ సపోర్ట్ కంపెనీసే మేము కూడా సెక్యూరిటీ చేస్తామని చెప్తున్నారు, కానీ ఇట్స్ సైడ్ లేవన్నమాట. సో ఐ థాట్ వాట్, దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ. సో లెట్స్ ఫర్గెట్ ఐటీ సపోర్ట్, లెట్స్ ఫోకస్ ఆన్ సైబర్ సెక్యూరిటీ. సో అట్లా ఐటీ సపోర్ట్ కాంట్రాక్ట్స్ అన్ని వేరే ఒక ఆయనకు అమ్మేసి సైబర్ సెక్యూరిటీ ఫోకస్ చేసాం. బాగుంది. ఇట్స్ బిన్ రియలీ గుడ్. బట్ నౌ ఇన్ 2025 ద జర్నీ హ్యాస్ బిన్ అప్ అండ్ డౌన్, రైట్, రోలర్ కోస్టర్. 9 years బిజినెస్లో ఉన్నా కానీ ఇట్స్ ఆల్ బిన్ కేయాస్. అండ్ మేమేంటంటే 2024 టైంలో ఒక ఎక్స్టర్నల్ కన్సల్టెంట్ హైర్ చేసుకున్నాము, బిజినెస్ బాగా గ్రో చేద్దామని. నేను ఎవరికి చెప్పలేదు ఈ విషయం ఇప్పటివరకు, బట్ ఐ టుక్ మై ఐ ఆఫ్ ద బాల్. సో నేను ఈ కన్సల్టెంట్ని బాగా నమ్మి నేను ఐ డిడెంట్ పే అటెన్షన్. మన బిజినెస్లో మన దగ్గర అవుతాయి కదా పార్ట్నర్స్ ఉండి, ఒక పార్ట్నర్ నమ్మి వాడు నీకు మొత్తం గుండు గీసేసి వెళ్ళిపోతాడు కదా. నాకు కూడా అట్లే అయింది. కన్సల్టెంట్ నమ్మేసరికి అంతా కొంచెం బిజినెస్ అంతా కింద మీద. సో లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లో కన్సల్టెంట్ని ఆయన హైర్ చేసుకున్న వాళ్ళందరూ ఫైర్ చేసి పడేసాను. అదర్వైజ్ మై బిజినెస్ వుడ్ హ్యావ్ బిన్ గాన్ బై నవ్ అయింది. లాస్ట్ ఇయరే పోయేది, మొత్తం క్లోజ్ చేసేవాళ్ళం షాప్. ఐ హ్యాడ్ టు యాక్ట్ ప్రెటీ క్విక్ బిజినెస్ సేవ్ చేయడానికి. అదర్వైజ్ లేదంటే ఇంకా 6-7 ఉన్నారు, వాళ్ళందరూ జాబులు పోయేవి, అందరి నా పని అయ్యేది, అందరి పని అయ్యేది. సో we had to act pretty fast. వాళ్ళని ఫైర్ చేసేసి we're still dealing with some legal issues relating to that. తర్వాత I spent more time in the business and started studying the ship again. So it's all good now. Is it stable now? Stable, yeah, very stable now. Yeah, it's plateaued now. So ఇప్పుడు ఏమైతుందంటే we are at that stage again. So we have to reinvent ourselves. Like what we did few years ago, IT support వదిలేసి సైబర్ సెక్యూరిటీకి ఎలాగైతే తెచ్చామో, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలోనే మేము చేసే సర్వీసెస్ అన్నీ కొంచెం ఫైన్ ట్యూన్ చేసి, కొన్ని సర్వీసెస్ దట్ ఆర్ నాట్ వర్కింగ్ వెరీ వెల్, వీ హ్యావ్ టు లీవ్ దెమ్ బిహైండ్. నువ్వు నా జర్నీలో అంత ఒకటి నోటీస్ చేసి ఉంటావు. ఇఫ్ సంథింగ్ ఈజ్ వర్కింగ్, ఐ విల్ డబుల్ డౌన్ ఆన్ ఇట్. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. వీఆర్ డబ్లింగ్ డౌన్ ఆన్ వాట్స్ వర్కింగ్ బెస్ట్. సో దట్స్ ద డైరెక్షన్ వీఆర్ హెడింగ్. ఈ ఇయర్ 2026, I can promise you, it will be a blast for my both social media and my cybersecurity business. I'm sure it will, Jay. Yeah, and absolutely. it's been an inspiring story. Yeah. And thank you so much. It was a pleasure meeting you, man. It was a pleasure meeting you. Yeah.